నెవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగెదా నిరసించక సాగెదా నెవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగెదా నిరసించక సాగెదా నెవెను తిరుగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయ్యా మిమ్మల్ని ఆరాధించే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మతోనే మా అందరిని నింపబోతున్నందుకు వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడబోతున్నందుకు వందనాలు తండ్రి. ఓ రబా షండల క్రబో సియాంతల రబ. దేవుడు తన వాక్యం ద్వారా తన ఆత్మను కుమ్మరిస్తానని వాక్యంలో సెలవిచ్చారు. దేవుడు బిడ్డారా, ఇప్పుడే ఆత్మలో నింపబడండి. ఎవరికైతే ఆత్మీయ వరాలు ఫలాలు కావాలో లేచి నిలబడి చేతులు పైకి ఎత్తి మీరు లైవ్లో చూస్తుండగా సరే దేవుడు మిమ్మల్ని ఇప్పుడు దర్శించబోతున్నాడు. ఓ రబా షందలే క్రెబోల రబా రీ కలరబా రీబాల రబా షందల రబా రీ కలరబా. దాహము ఆకలిగా కలిగి ఉన్న ప్రజలరా, దేవుని యందు చూస్తున్న ప్రజలరా, ఇప్పుడే దేవుడు మీ అందరినీ ఆత్మలో నింపబోతున్నాడు. ఓ రబా షందల రబా రీ కలరబా. అలిసిపోయినావా, ఓడిపోతున్నావా అనుకుంటున్నావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, అదన్నీ తీసివేసేయడానికి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఇప్పుడే. ఓ రబా షందలే క్రెబోల రబా షందల రబా. జీసస్, I pray you will visit them, O Lord. You will visit them, O Lord Jesus. అయ్యా వాళ్ళని దర్శించండి తండ్రి. ఇప్పుడే యేసు నామంలో ప్రభా దురాత్మలను ప్రభా ఆ పీడిస్తున్న దురాత్మలను ఓ రబా షందల రబా రీ కలక్రబో షెహెతలే రబా. ఆ గృహాలలో పీడిస్తున్న దురాత్మలను ఓ రబా visit those witchcraft spirits in the house. Visit those witchcraft spirits in the house. Oh Rabba Shandala Rabba Rabba Shandala Rabba. Lord Jesus, let your Holy Spirit move into those bodies right now, my Father, Lord. ఇప్పుడే ప్రభా ఆ శరీరాల్లో ప్రభా మీ వరాలు పని చేయను గాక తండ్రి. అయ్యా వాళ్ళ ఈరోజు మీరు దర్శించకపోతే తండ్రి వాళ్ళు వేరే దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు తండ్రి. వాళ్ళు వేరే మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు తండ్రి. ఈ రోజు మీరు ఒక అద్భుతాన్ని చేయండి తండ్రి. అయ్యా మీలో శక్తి ఉంది అని రుజువు చేయండి తండ్రి. ఈరోజు మీ శక్తి ఆ శరీరంలో పని చేయను గాక యేసు నామములో. ఓ రబా బాబా బాబా రబా షంద. దర్శించండి తండ్రి, దర్శించండి 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 అయ్యా వాళ్ళని. ఓ రబా షందల రబా రీకాల రబా షందల క్రబోసియాంతల రబా. ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. ఓ రబా షందల రబా రీకాల రబా బాబా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి తండ్రి, దర్శించండి దర్శించండి. అయ్యా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీసివేయండి తండ్రి. కుటుంబాల్లో పనిచేస్తున్న దురాత్మ శక్తులను ప్రభా యేసు నామంలో గర్దిస్తున్నాను తండ్రి, యేసు నామంలో గర్దిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబంలో పనిచేస్తున్న దురాత్మలు తండ్రి, ఆ శోధనను తీసుకొస్తున్న దురాత్మలు తండ్రి, భర్తలలో పనిచేస్తున్న దురాత్మ, పిల్లలలో పనిచేస్తున్న దురాత్మ, గృహంలో ప్రభా ఒంటరిగా మారుస్తున్న దురాత్మని యేసు నామంలో ఇప్పుడే కాల్చి వేస్తున్నాం తండ్రి, కాల్చి వేస్తున్నాం తండ్రి, కాల్చి వేస్తున్నాం తండ్రి. మనుషుల యొక్క మాటలు ప్రభా ఆ కుటుంబాల్లో పనిచేస్తుండొచ్చు తండ్రి. అయ్యా మందులు, కొన్ని మందులు బయట నుంచి తీసుకుని వచ్చి ప్రభా ఆ మందులు ఆ కుటుంబాల్లో పనిచేస్తూ, ఆ మంత్ర శక్తులు ఆ కుటుంబాల్లో పనిచేస్తుండొచ్చు తండ్రి. అయ్యా మీ యొక్క శక్తి బలమైనది తండ్రి, ఆ బలమైన శక్తి ఇప్పుడే దిగి రావాలని ప్రార్థిస్తున్నాను. కావాల్సిన వాళ్ళందరూ అడగండి, ఆ మంత్ర శక్తులను ఓడించే శక్తిని అడుగు. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆ శక్తిని, నీకు అనుగ్రహిస్తాడు ఆ శక్తి.
చేయండి. ఇప్పుడే విడుదల చేయండి తండ్రి. ఆ వరాలను విడుదల చేయండి తండ్రి. ఆ శరీరాల వరాలను విడుదల చేయండి తండ్రి. దురాత్మ కట్ల నుండి విడిపించండి. దురాత్మ కట్ల నుండి ఇప్పుడే విడిపించండి. యేసు నామములో విడుదల 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 ఇప్పుడే యేసు నామములో. రబా షందల రబా ఓరి కాల రబా షందల రబా రికా ఇప్పుడే తండ్రి ఆ కుటుంబాల్లో విడుదల జరుగును గాక. అయా ఈ ఆఖరి రోజు ఆరాధనలు తండ్రి విడుదలను జరగాల యేసు నామములో. ఈ కుటుంబంలో ఉన్న కట్లను యేసు నామములో తీసివేస్తున్నాను తండ్రి. ఆ కట్లను యేసు నామములో తీసివేస్తున్నాను తండ్రి. ఓ రబా షందల రబా రీకల రబా సియంతల రబా రిబో సికెలే రబా షందల రబా ఆ కట్ల నుండి విడుదల దయచేయండి. యేసుక్రీస్తు బలమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక ముందు వచ్చి కూర్చోండి. నా వాయిస్ వినిపిస్తుంది. ముందు వచ్చి కూర్చోండి. కరెంట్ డిస్టర్బెన్స్ ఉండదు మనకి. ముందు వచ్చి కూర్చోండి దయచేసి. ముందు ఉన్న రోజు ఫిల్ చేసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వరకు చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వరకు ధ్యానిద్దాం. మొదటి కొరింథీయులు 12 7 నుండి 11 వరకు చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థత వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మనం క్రిస్మస్ రోజు నుంచి మరి ఆత్మీయ వరాల గురించి ధ్యానిస్తా ఉన్నాం. మొదటి భాగం అయిపోయింది. ఈరోజు రెండవ భాగం. మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడి కొరకు మనమందరం లేచి దేవుని కొరకు ఒక పెద్ద కార్యం చేయాలి. అవునా? దేవుని యొక్క వరాలు మనం పెద్ద కార్యం చేయాలంటే మనం దేవునికి ఏ పెద్ద కార్యం చేయగలం? ఆత్మలను రక్షించడం. ఆత్మలని రక్షించాలంటే నువ్వు ఎలా రక్షిస్తావు? సాధారణంగా నువ్వు వేదం తీసుకుపోయి చెప్తే వాళ్ళు కూడా చెప్తారు నాకు కూడా వేదాలు ఉన్నాయి. నీవు ఏదన్నా చెప్తే ముందు నీ జీవితమే బాగాలే, నా జీవితానికి ఏం చెప్తావు అని అంటారు. కాబట్టి నీలో ఆ పరిశుద్ధాత్మ వరము ఎప్పుడైతే నీలో నుండి పనిచేయడం మొదలు పెడుతుందో, నీ లైఫ్లో కొన్ని మిరకల్స్ నువ్వు ప్రార్థించడం వల్ల ఎప్పుడైతే ఇతరులు మరి అద్భుతాలు చూస్తారో అప్పుడు నువ్వు దేవునికి ఒక పెద్ద కార్యం చేస్తావట. మన దేవుడు మన కొరకు మరణించి తన రక్తముతో కడిగి ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరికీ ఈరోజు మనం శ్వాస పీల్చుకునేలా, మనం ఈ రోజుకి కూడా బతుకుండేలా చేసిన ఆ దేవుడి కొరకు ఒక పెద్ద కార్యం చేయాలని మనం లేవడం చాలా అవసరం. మనం ఏ వయసు ఉన్నా సరే, ఏదున్నా సరే, ఆ దేవాది దేవుడు మన ఇంట్లో చేసిన గొప్ప కార్యం గురించి మనం ఇతరులకు చెప్పి అనేక ఆత్మలను రక్షించడము చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి కార్యం కొరకు దేవుడు మనందరినీ లేపాలని కోరుకుంటా ఉన్నాడు. సో మీరు ఉట్టిగా నేను దేవుడి పేరు చెప్తా ఉంటే, ఉట్టి మాటలతో చెప్తే అది ఎలా ఉంటుంది అంటే పేపర్తో తయారు చేసిన పువ్వు లాంటిది. దానికి సువాసన అనేది ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయ వరాలు నీ లోపల పనిచేయడం మొదలు పెడుతుందో అప్పుడు నువ్వు బోధించేదానికి మర్యాద ఉంటుంది, నీ మాటకు కూడా మర్యాద ఉంటుంది. అనేకులు మరి ఆ వరాలను బట్టి, నీ ద్వారా జరిగే అద్భుతాలను బట్టి దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నీకు కూడా చాలా మరి దేవుడు నిన్ను కూడా దేవుడు అక్కడ మహిమపరుస్తున్నాడు. కానీ ఎన్నడూ కూడా మనము ఒక గర్వం అనేది మనం తీసుకురానికి వీల్లేదు.
అవునా? దేవుడు మన ద్వారా పనిచేస్తుంటే, దేవుడు మన ద్వారా ప్రాఫిటిక్ గిఫ్ట్స్ అనేది విడుదల చేస్తుంటే మనము దాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనము గర్వంతోనే వాటిని కోల్పోవద్దన్నదాన్ని మొదటి భాగంలో క్లుప్తంగా నేర్చుకున్నాను. ఇప్పుడు రెండవ భాగంలో ఈ 9 వరాల గురించి మనం చూద్దాం. ఈ 12వ అధ్యాయంలో 7 నుంచి 11 దాకా మనకి ఇక్కడ 9 వరాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 వరాలు మనకు కనిపిస్తుంది. మనకు పరిశుద్ధాత్మ దేవుడు 9 వరాలు, 9 ఫలాలు మనకు చూపిస్తున్నాడు. ఈ ఫలాలు అనేది మనల్ని ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు వలే మారుస్తుంది. యేసుక్రీస్తు పోలికల్లో మనం తీసుకొస్తుంది. మన గుణాలు యేసుక్రీస్తులా ఉంటుంది, మన ఊహలు యేసుక్రీస్తులా ఉంటుంది, మన యొక్క సంభాషణ యేసుక్రీస్తులా ఉంటుంది, మనం మాట్లాడే మాటలు యేసుక్రీస్తులా, ఇలా క్రీస్తులా మారేటట్టుగా ఈ ఫలాలు మనం చేస్తాయి. ఈ వరాలు ఏం చేస్తాయి అంటే మనలో యొక్క బలమును బయటికి తీసుకుని వస్తుంది. మన లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను బయట చూపిస్తూ ఉన్నది. మనం చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా విషయాలకు. అవునా? ఆ ప్రార్థనలు కొన్నిసార్లు నెరవేరవు. మనం దుఃఖపడి, మనం అలసిపోయి, మనం బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే నీ లోపల నుండి ఆ వరం అనేది బయటికి వస్తుందో అప్పుడు ఇక్కడ మనం చదివినట్లయితే విశ్వాసం కూడా ఒక వరం అంట. అందుకని అనేక చోట్లలో మనం నమ్మకం పెట్టడం, దేవునిపై విశ్వాసం పెట్టడంలో ఓడిపోతూ ఉంటాం. ఎందుకు? మనలో విశ్వాసం అనే వరము కనిపించదు. ఇక్కడ ఈ 9 వరాలు కూడా మూడు వరాలు 3 కేటగిరీస్లో డివైడ్ అయి ఉంది. మొదటిది ద గిఫ్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద టంగ్, అంటే భాషల వరం, నోటి నుండి వాడే ఆ వరం. ఇలా 3 రకాల వరం ఉంది. ఆ 3 వరాలు నాలుకకు సంబంధించినవి ఉన్నాయి, 3 వరాలు బుద్ధికి సంబంధించినవి ఉన్నాయి, మరి 3 వరాలు శక్తికి సంబంధించినవి ఉన్నాయి. మొదటి 3 వరాలు వచ్చేసి నాలుకకు సంబంధించినవి, రెండో సెక్షన్లో ఉన్న 3 వరాలు వచ్చేసి బుద్ధికి సంబంధించినవి, 3వ సెక్షన్లో ఉన్న 3 వరాలు శక్తికి సంబంధించినవి. ఇలా 9 వరాలను దేవుడు విడుదల చేస్తున్నాడు. అందులో మొదటిగా నాలుకకు సంబంధించిన వరాలు ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, అన్య భాషల వరం. రెండవది ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఆ భాషలను అర్థం చేసుకునేటట్టుగా చేసే ఆ వరము. మరియు 3వది ఏంటంటే అన్య భాషలను ప్రవచనాత్మకంగా మూవ్ అవ్వడం, ప్రవచన వరం. అవునా? ఆ భాషల నుండి భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చేస్తూ ఉంటారు. చూసారా? చాలామంది రిభాషందలరబరి కలరబ, నేను పలానా ఆత్మను చూస్తున్నాను అని అంటారు. అలా భాషలతో మాట్లాడుచుండగానే ఒక ప్రవచనం విడుదల అవ్వడం. ఇలా 3 రకాలైన వరాలు నీ నాలుకని దేవుడు వాడుకొని చేస్తూ ఉన్నాడు. అందుకనే దీన్ని నాలుక సంబంధించిన వరం అంటారు. మొదటిది ఏంటంటే అన్య భాషల వరము. రెండవది ఇంటర్ప్రిటేషన్, అంటే భాషల్లో మాట్లాడుతుంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థం కాని భాషలు, అన్య భాష అంటే అది వేరే భాష. ఇప్పుడు నేను ఒక భాషలో మాట్లాడుతుంటే చాలా మందికి అర్థం కాదు ఆ భాష ఏందో. అవునా? నేను ఇప్పుడు చైనీస్లో మాట్లాడితే, పోర్చుగీస్లో మాట్లాడితే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే అది అన్య భాష. అలా అన్య భాషలు ఉండి మాట్లాడితే మాత్రం సరే, దాని అర్థం తెలుసుకోవాలంటే మనకు ద స్పిరిట్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు ఉండాలి. అంటే మనం ఏది మాట్లాడుతున్నామో, ఈ దూతల భాషను ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మనం మాట్లాడే యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్రదర్, అలాంటప్పుడు ఎందుకు దేవుడు ఈ అన్య భాషల వరమును మనకి ఇచ్చిండు అని మీరు అడగవచ్చు. దేవుడు ఎందుకు ఇచ్చిండంటే సైతానుడికి నువ్వు ఏం ప్రార్థిస్తున్నావో అర్థం అవ్వద్దు. ఉదాహరణకు నువ్వు మీకు ఎంత జ్ఞానం ఉందో సైతానుడు కూడా అంతే జ్ఞానం. సైతానుడు నీ గతాన్ని చెప్పగలడు కానీ నీ భవిష్యత్తును చెప్పగలడు. డివినేషన్ స్పిరిట్ అని ఒక దురాత్మ ఉంది. మీరు ఎక్కడన్నా జాతకం చెప్పే వాళ్ళ దగ్గర, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర నీ చేతులని కాళ్ళని చూసి మరి ఇలాంటి కార్యాలన్నీ చెప్పేవాళ్ళు అనేకులు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు పోయి మీ చేతులని మీ కాళ్ళని చూపిస్తే వాళ్ళు చూసి వాళ్ళు నీ రేఖలన్నీ చూసి వాళ్ళు నీ గతాన్ని చెప్తారు, కానీ నీ భవిష్యత్తును వాళ్ళు చెప్పుకోలేరు. దే కెనాట్ టెల్ యువర్ ఫ్యూచర్, బట్ దే విల్ బి టెల్లింగ్ యువర్ పాస్ట్. వాళ్ళు నీ గతాన్ని చెప్తారు కానీ, ఎందుకంటే సైతానుడికి నీ గతం తెలుసు, నీకు కూడా నీ గతం తెలుసు.
కానీ నువ్వు ఇప్పుడు నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావు అని నీ భాషలో నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, సైతానుడు పోయి నీ భర్తను పట్టేసుకుంటాడు. నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావు, నీ భార్య గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే సైతానుడు పోయి వాళ్ళని పట్టేసుకొని ఇంకా వాళ్ళని నిన్ను శోధించేలా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నింపబడి ఒక అన్య భాషల వరంలో నువ్వు మాట్లాడుతూ ఉంటావో, అగ్నిలో మాట్లాడుతూ ఉంటావో, సైతానుడికి అర్థం కాదు నువ్వు ఏం ప్రార్థిస్తున్నావు అని. అప్పుడు దేవుని యొక్క బలము, వైరాగ్యము నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది, దేవుని యొక్క అగ్ని నీ జీవితంలో. కాబట్టి మనకు అన్య భాషల వరము చాలా అవసరము. ఇది దేవుడు పక్షపాతిగా అడిగిన వాళ్ళందరికీ దేవుడు ఈ అన్య భాషల వరము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆశపడినట్లయితే, బ్రదర్ మేము ఈ మతం నుంచి వచ్చినాం, మేము ఈ జాతి వాళ్ళము బ్రదర్, యేసుక్రీస్తుకి మతముతో జాతితో ఏ సంబంధం లేదు. ఆశ కలిగిన ప్రాణముని యెహోవా తృప్తిపరుస్తాడంట. ఈరోజు నువ్వు దాహముతో ఆకలితో అడుగుతున్నావా దేవుడిని, నాకు అన్య భాషల వరము ఇవ్వు దేవా అంటే, దేవుడు తన నాలుకని నీ నాలుకలో పెట్టి దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అపోస్తల కార్యం 2వ అధ్యాయం మీరు ధ్యానిస్తే అక్కడ అగ్ని నాలుక వెలే వచ్చిందట. అంటే దేవుని యొక్క అగ్ని నాలుక వచ్చి వీళ్ళ నాలుకలన్నీ ముట్టిన తర్వాత అన్య భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు నువ్వు అడిగినట్లయితే దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు అన్య భాషల వరంతో మరి ఆశీర్వదిస్తాడంట. రెండవది ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. నువ్వు అన్య భాషల్లో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవ్వడానికి ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ చాలా అవసరం. కొంతమంది అక్కడ నిల్చున్న వాళ్ళు అన్నారు, వీళ్ళు తాగి వాగుతున్నట్టుందే, వీళ్ళు ఏదేదో వాగుతున్నారు అని అడిగినప్పుడు పక్కన ఉన్నవాడు అంటాడు, లేదు వీడు ఈ పలానా భాష మాట్లాడుతున్నాడు, ఇతను దేవుడే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆ యేసుక్రీస్తుని వెంబడించు నీకు నరకం ఉండదు, పరలోకం అని చెప్తున్నాడు అని చెప్పి తన హృదయాన్ని ప్రిక్ అయ్యి తన పాపమన్నీ విడిచిపెట్టి పాపం నుండి విడుదల పొందుకున్న వాళ్ళు ఒకే రోజు 3,000 2,000 మంది ఇలా వేల మంది రక్షణలు పొందుకున్నారు. కారణము ది గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు అన్య భాషల్లో మాట్లాడేది అర్థం చేసుకోవడం వల్ల ఒక్క రోజులో 3,000 4,000 ఆత్మలని రక్షించగలిగాడు. కాబట్టి మనకు చాలా ముఖ్యమైనది, ఎంత ముఖ్యమో ఈ అన్య భాషల వరము అంతే ముఖ్యము ఈ ఇంటర్ప్రిటేషన్ అనే వరం కూడా. ఆ అన్య భాషను అర్థం చేసుకునే వరం కూడా చాలా ముఖ్యం. మూడవది అన్య భాషలతో మాట్లాడి ప్రవచనాత్మకంగా జరగడం. నీ భవిష్యత్తును గురించి ప్రవచించడం. ప్రవచనాలు అనేక రకంగా ఉన్నాయి. నీ గతం చెప్పడము, అవునా, నువ్వు దూరం కూర్చుంటే మరి నీ యొక్క పేరు నీ లోపల ఉన్న ఆ థాట్ని చెప్పడం, ఇలా చాలా రకాలైన ప్రవచనం ఉంది. మనకు కావాల్సిన ప్రవచన వరం ఏంటంటే, మన గృహంలో చాలా దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. అవునా, పిల్లలు త్రాగుడికి బానిస అయిపోయి వాళ్ళ పాపము అన్య చోట్లలో వెళ్ళిపోతూ ఉన్నారు, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు నీకు కావాల్సింది ప్రవచన అభిషేకం. నీవు అన్య భాషతో నింపబడి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడిని నింపిన తర్వాత నీవు ఎప్పుడైతే ప్రవచన చేస్తావో, యేసు నామంలో నా కొడుకు ఇక్కడి నుంచి కదలొద్దు అని నువ్వు ప్రవచనం చేస్తే, యేసు నామంలో నా భర్త ఇక్కడి నుంచి కదలొద్దు, ఆ తప్పుడు స్త్రీ దగ్గర పోవద్దు, ఆ తప్పుడు కార్యాలు చేయొద్దు, ఆ త్రాగుడు ముట్టొద్దు అని నువ్వు ప్రవచనాత్మకంగా నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తావో వాళ్ళ కాళ్ళు అక్కడనే ఆగిపోతుంది. 1 సంవత్సరం ముందు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, బ్రదర్ మా తండ్రి ఒక చోటుకు పోతాడు, ఒక మందిరానికి పోతాడు, ఆ మందిరానికి పోయి ఒక మంత్రం చేసి వస్తాడు, మా ఇంట్లో ఏదో ఒక చీకటి బ్రదర్, ఇప్పుడు అక్కడికే పోతా అని అంటున్నాడు, మరి మా డాడీ ఎవరికి విన్నాడు బ్రదర్, నేనేం చేయాలి? నేనమ్మ ఇప్పుడే నేను ప్రార్థన చేస్తూ ఉంటా, నీవు కూడా ప్రార్థన చేయి, మీ నాన్న యొక్క కాళ్ళు కట్టివేయబడుతుంది ఇప్పుడే అని అడిగినప్పుడు నేను వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. అయ్యా, ఆ ఇంట్లో ఆ తండ్రి అక్కడ పోతే ఒక దుఃఖము నాటుకుంటుంది, ఒక చీకటి శక్తి నాటుకుంటుంది, దానివల్ల వాళ్ళ అప్పులు పెరిగిపోతున్నాయి, వాళ్ళ సమస్యలు పెరిగిపోతున్నాయి, ఎక్కడ కూడా సొల్యూషన్ లేదు, ఆయన అక్కడ పోకుండా మీరే ఆపండి అని ఒకే ఒక ప్రవచనం విడుదల చేసిన అంతే, వెంటనే అతనికి నిద్ర వచ్చేసింది, అతను పడుకుండిపోయినాడు. కాబట్టి ప్రవచన వరము మనకు అవసరం. అన్య భాషలతో నింపబడి అగ్నితో నింపబడి. మూడోది ప్రవచించుకోవాలి. అవునా, నీ పిల్లలు తప్పుడు మార్గంలో పోతున్నారు, మీ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి, నీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో పోతున్నారా, లేకపోతే నువ్వే తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావా, నీకే బలహీనత ఉందా, నీలోనే ఆ బాధ ఉందా, నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా, పాపం నుంచి రాలేకపోతున్నావా, నీ హృదయంని దేవుడు ముట్టిన తర్వాత ప్రవచించుకో, నీ మీద నువ్వు యేసు నామంలో ఈ పాప జీవితం నుంచి నేను బయటికి రావాలా, ఈ త్రాగు నుంచి నేను బయటికి రావాలా, ఈ యొక్క అన్ని ఆలోచనల నుంచి నేను బయటికి రావాలా, నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో పనిచేస్తావు.
కాబట్టి ఈ 3 వరాలు కూడా పనిచేస్తాయి. రెండవ భాగంలో ఉన్న వరుస ప్రకారం 4వది హౌ టు డిజర్న్ ద స్పిరిట్, డిజర్నింగ్ స్పిరిట్ అన్నమాట. ఇవన్నీ జ్ఞానం. దేవుడు ఒక వ్యక్తి పక్కన కూర్చుంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తితో మనం కలవాలన్నా కలవద్దా, ఆ మనుషులతో మనం నడవద్దా, ఆ పలానా ఉద్యోగం నేను తీసుకోవాలన్నా తీసుకోవద్దా, ఆ పలానా బిజినెస్లో నేను దిగాలన్నా దిగొద్దా, దేవునితో మాట్లాడి సంభాషించి ఆ డిజైన్ చేసుకోవడము. నేను ఆ ఇంట్లో అడుగు పెడితే నాకు అడుగు పెట్టాలన్నా పెట్టొద్దా, డిజర్నింగ్ స్పిరిట్. నీ లోపల నుంచి ఆ ఆత్మ అనేది నీతో మాట్లాడుతుంది. పేతురుతో పౌలుతో, అవునా, ఏలియా ఎక్కడెక్కడ ఏలియా ప్రతి చోట రాస్తాడంట. ఎక్కడ దేవుడు నన్ను యోర్దానికి పోమన్నాడు, దేవుడు నన్ను బేతేల్కి పోమన్నాడు, దేవుడు నన్ను ఇక్కడికి పోమన్నాడు అని అంటాడు. అంటే దేవుడిని అడగడము, దేవా నేను ఆ పలానా ఫంక్షన్కి పోవాలన్నా, దేవా నేను ఆ పలానా పార్టీకి పోవాలన్నా, దేవా ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే కరెక్టా, ఈ అబ్బాయి మా ఇంటికి వస్తే కరెక్టా, నేను ఈ వ్యక్తితో వివాహం చేసుకోవచ్చా, దేవా నేను ఈ పలానా విషయాన్ని నా జీవితంలో చేయవచ్చా, నా తల్లిదండ్రులకి నేను ఈ విషయం చేయవచ్చా, ప్రతిదాన్ని డిజైన్ చేసుకుని దేవుణ్ణి అడిగి ఆ సంభాషణలో నడుచుకోవడం. ఇది 4వది. 5వది స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మీరు యేసుక్రీస్తుని ఎరిగి ఉండొచ్చు, ఎరిగి ఉండకపోవచ్చు, కానీ మీ అందరికీ కావాల్సింది జ్ఞానం. అవునా కాదా? నీవు ఒక ఉద్యోగం చేయాలంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు నిన్ను, నీకు ఈ విషయం పైన ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉంది. నువ్వు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పోతుంటే, అమెజాన్లో పోతుంటే, నీకు అమెజాన్లో పని చేయడానికి, ఆ మార్కెటింగ్ చేయడానికి ఎంత జ్ఞానం ఉంది నీకు. ఒక టీచర్ జాబ్కి నువ్వు పోతుంటే ఆ ప్రిన్సిపల్ అడుగుతారు, నీకు ఎంత జ్ఞానం ఉంది, ఏ సర్టిఫికెట్ ఉంది నీ దగ్గర, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా. ఇలా లోకంలో ఉండడానికి కూడా మనకి జ్ఞానం అవసరం. అలాగే ఆత్మలో ఉండడానికి కూడా మనం జ్ఞానం అవసరం. నువ్వు జ్ఞానపు మాటలు మాట్లాడడం చాలా అవసరం. ఫేస్బుక్లో, వాట్సాప్లో చూడండి, పెద్ద పెద్ద జ్ఞానులు మాట్లాడే మాటలన్నీ మనం షేర్ చేస్తూ ఉంటాం. అవునా? ఎందుకంటే ఆ మాటలు మన హృదయానికి తాకుతుంది. దేవుడు ఆ వరాన్ని నీలోకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానము నువ్వు మాట్లాడుతున్నావంటే నీ జీవితంలో ఆ జ్ఞానం ఉపయోగించి నువ్వు ఉన్నత స్థాయికి పోయినందుకే ఇతరులు నిన్ను వచ్చి సజెషన్స్ అడుగుతారు. బ్రదర్ నీకు ఇంత జ్ఞానం ఉందా? సొలొమోనుని దేవుడు జ్ఞానంతో నింపిండు. జ్ఞానంతో నింపినప్పుడు ప్రతి దేశం నుంచి, దేశాల నుంచి రాణులు వెతుక్కుంటూ వచ్చి ఆయన జ్ఞానపు మాటలు వినడానికి కూర్చున్నారంట. అవును దేవుని స్నేహితులారా, ఈరోజు ఆ జ్ఞానపు వరమును దేవుడు నీలో కూడా పెట్టాలనుకుంటున్నాడు. నీవు మాట్లాడే మాటలను అనేకులు వచ్చి వినేలా దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు మాట్లాడుతుంటే ఈరోజు నీ పిల్లలని మాటలు వింటలేరా? ఏం చదువుకున్నావు మమ్మీ? మన తెలియాన్ని చూసుకొని సంసోను ఎలాగైతే కన్ను పోగొట్టు వాళ్ళ మా అమ్మ నాన్న అంటారు, ఉదయ ఆ స్త్రీ దగ్గర పోకు అంటే, నీకేం తెలుసు నాలో పరిశుద్ధాత్మ ఉంది అన్న గర్వముతోని, అవునా, ఆ డెలియా వెనకాల వెళ్ళండి, ఆ స్త్రీ దగ్గర, ఆ వ్యభిచారి స్త్రీ వెనకాల వెళ్ళండి. ఏమైంది? తన అభిషేకాన్ని కోల్పోయాడు. ఈరోజు నీ పిల్లలు కూడా నీ మాటలు వినకపోవచ్చు. ఎప్పుడైతే నీ జ్ఞానపు మాటలు అనే వరము నువ్వు పొందుకుంటావో అందరినీ మాటలు వినడము పని చేస్తావు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే చాకబడి వ్యక్తుల దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. నా భర్త తప్పుడు మార్గంలో పోతున్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చి, అవునా, ఇది చేసి అది చేసి, ఒక అబ్బాయి జీవితంలో నేనే సాక్ష్యం దానికి. ఒక అబ్బాయి 30 ఏళ్ళు ఉంటుంది, అవునా, ఆయనని ఒక ఆమె అన్నదంట కుటుంబంలో, ఆయన గొంతుని కట్టేశారు. కారణం ఏంటంటే ఆయన సరిగ్గా తినట్లేడు, తాగట్లేడు, అవునా, 6 నెలలుగా ఉండి నీళ్ళే తాగుకుంటా బతికినాడు. సన్నగా అయిపోయాడు. చక్కగా ఉండే అతను సన్నగా అయిపోయాడు. సరే అని నాకు తెలిసిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే ముందే ఎవరిని ప్రార్థన చేయమని అడగలే. వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నారంట, ఆ గొంతుని ఎవరో కట్టేశారు, మనం పోయి ఆ కట్టుని ఇప్పేద్దామని చెప్పి ఆ మాంత్రికుని దగ్గర తీసుకుపోయి అతను కోడిని అడిగిండంట, స్వీట్ బాక్స్ అడిగిండంట, ఇవన్నీ మేకలు అడిగిండి, ఇవన్నీ తీసి వాళ్ళు ఇచ్చారు, అన్నీ చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. దానికి నేనే ప్రత్యేక సాక్షి. ఆ కుటుంబాన్ని ఇప్పుడు కూడా నేను చూపిస్తాను, ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాను. అలా అక్కడ శక్తి ఉంది, అక్కడ బలం ఉంది అనుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది? కానీ యేసుక్రీస్తు అంటాడు, ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా నేను నీకు ఇస్తాను. దేవుడు ఉచితంగా నేను ఈరోజు స్వస్థపరచాలనుకుంటున్నాను. దేవుడు ఉచితంగా నీ కుటుంబాన్ని ఈరోజు విడిపించాలనుకుంటున్నాను. దేవుడు ఉచితంగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని స్నేహితులారా, ఉచితంగా నీ భర్తను, నీ భార్యని, నీ పిల్లలని ఉచితంగా నీకు ఆ జ్ఞానం ఇవ్వాలని అనుకుంటున్నాడు.
ఒకవేళ ఆ స్త్రీకి, నేను ఉదాహరణ చెప్తున్నా, ఆ సహోదరికి వాళ్ళ తల్లికి ఆ జ్ఞానపు వరం ఉంటే ఏం చేస్తుంది? 30 రోజులు, 40 రోజులు, 21 రోజులు ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. ఎటువంటి కట్టున్నా సరే, యేసుక్రీస్తు కన్నా పెద్ద కట్టు ఏది లేదు. ఆ కట్లు తీసివేయబడాలని ఆమె ప్రార్థన చేసి విడుదల వచ్చేదా కాదా? ఖచ్చితంగా విడుదల వచ్చేది. కానీ ఆమె పరాయి స్త్రీ యొక్క జ్ఞానమును విని, ఆ స్త్రీ యొక్క జ్ఞానం ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ప్రాణం కూలిపోయింది. ఇలా ఎవరైనా తప్పుడు అడుగులు వేస్తున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. తప్పుడు అడుగులు వేసే ముందు యేసుక్రీస్తు ఈరోజు ఉచితంగా నేను విడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు స్వస్థపరచాలనుకుంటున్నాడు. నీ హృదయాలను, నీ తలంపులను దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీ ఇంటిని మార్చాలనుకుంటున్నాడు. దానికి నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. కొన్నిసార్లు నువ్వే తప్పుడు మాటలు మాట్లాడవచ్చు, నువ్వే తప్పుడు మార్గంలో నీ పిల్లలను నడిపించవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ నాలుకను తీసుకొని దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడో, అప్పుడు అనేక కార్యాలు నీ జీవితంలో జరుగుతుందా? జరుగుతుంది. కాబట్టి 5వది వచ్చేసి స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. వర్డ్ ఆఫ్ విజ్డమ్. నీవు మాట్లాడేది జ్ఞానపు మాటలు మాట్లాడాలి. 6వది ప్రీచింగ్ విజ్డమ్. జ్ఞానమును బోధించేవారు. కేవలం జ్ఞానం మాటలు మాట్లాడడం అంటే నీ ఇంటి వరకు మాత్రమే నువ్వు జ్ఞానం మాట్లాడుతూ ఉంటావు. కానీ జ్ఞానాన్ని బోధించడం, ఆ జ్ఞానం మీద సిరీస్ తీసుకొని బోధించడం. అవునా? నీకు చదువు వస్తే నీ పిల్లలకి చదువు నేర్పిస్తావు. కానీ టీచర్ ఏం చేస్తుంది? ఆ చదువుని ఎంతోమంది పిల్లలకి బోధిస్తూ ఉంటుంది కదా. అలా మీకు చదువు వచ్చినట్లయితే, మీకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఉంటే, నువ్వు నీ కుటుంబాన్ని మాత్రం రక్షించగలవు. నువ్వు జ్ఞానాన్ని బోధించే వరం పొందుకుంటే, ఆ జ్ఞానము నీ ద్వారా దేవుడు అనేకుల జ్ఞానం పంచుతాడంట దేవుడు. హల్లెలూయా. ఉచితంగా పొందుకున్న జ్ఞానంని నువ్వు ఉచితంగా ఇవ్వగలవంట. హల్లెలూయా. జ్ఞానంను బోధించేవాడుగా నీ కుటుంబం దాకానే నీ జ్ఞానం పనిచేస్తుంది. ఇప్పుడు నీ ఏరియా మొత్తం వాళ్ళంటారు, ఆ పలానా ఆంటీ దగ్గర వెళ్ళు, ఆ పలానా బ్రదర్ దగ్గర వెళ్ళు, ఆ పలానా సిస్టర్ దగ్గర వెళ్ళు, వాళ్ళు నీకు ఎటు పోవాలని చెప్తారు, వాళ్ళు చెప్పినంత జరుగుతుంది అని ఎప్పుడైతే నమ్ముతారో, ఆ నమ్మకంతో నడవడం మొదలు పెడతా ఉంటాను. హల్లెలూయా. కాబట్టి నీవు జ్ఞానమును బోధించేవాడిగా మారబోతున్నావు అంట. 6వది అయిపోయింది. 7వది ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు వరం. విశ్వాసం కూడా వరమా బ్రదర్ అంటే అవును. ఇప్పుడే చదువు. విశ్వాసం అనేది ఒక వరం. అందుకనే మీరు ఒక అద్భుతం పైన, ఒక జ్వరమో ఒక దగ్గు వస్తే ప్రార్థన చేసుకొని యేసు స్వస్థపరుస్తాడంటాం. కానీ క్యాన్సర్ వస్తే మనం భయపడతాం. అవునా? చాలామందికి కరోనా వచ్చేసింది, భయపడిపోయారు చాలామంది. అవునా? చాలామంది ఈ కరోనా సునామంలో వెళ్ళిపోతుంది అని అనలే. ఒక క్రైస్తవ కుటుంబం, చక్కటి కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం, వాళ్ళందరూ కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబం అంతటికి కరోనా వచ్చేసింది. అందరికీ. వాళ్ళు ఆత్మీయంగా ఉండేవాళ్ళు, ఆత్మలో ఎదుగుతున్నారు, బాగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంట్లో రోజు పొద్దున సాయంత్రం ఆరాధన. అలాంటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కోవిడ్ వచ్చేసి అందరూ హాస్పిటల్లో పడుకున్నారు. వాళ్ళ నాన్నకి, విశ్వాసముగా ఉన్న ఆ నాన్నకి ఎంతో డిప్రెషన్. మా కుటుంబానికి ఎందుకు ఈ సైతానుడు వచ్చి తాకిండు, మాకెందుకు వచ్చింది ఇది, హాస్పిటల్లో ఇన్ని లక్షలు మేము అప్పుల్లో పడుతున్నాం, ఎందుకు ఈ బాధ అని పోయి వాళ్ళ 12 ఏళ్ళ ఆ కుమారుడి దగ్గర పోయి, నువ్వు బాధపడకు అని చెప్పనికి వెళ్తుంటే, ఆ కుమారుడు వాళ్ళ నాన్న టెన్షన్ చూసి 12 ఏళ్ళ కుమారుడు చూసి చెప్తున్నాడంట, ఇది నిజంగా జరిగిన విషయం. హాస్పిటల్లో ఇక్కడనే మన హైదరాబాద్లో హాస్పిటల్ చూసి, డాడీ నువ్వేం భయపడకు, నేను నా గొలియాతుతో పోరాడుతున్నా, ఈ సైతానుని నేను ఖచ్చితంగా గెలిచి నేను బయటికి వస్తున్నా, ఇది కరోనా నాకు వచ్చిన గొలియాతు, నీవు కూడా నీ గొలియాతుని పోరాడుతున్నావు డాడీ, మనం ఖచ్చితంగా గెలుస్తామని అన్నాడంట. ఆ చిన్న పిల్లోడికి ఒక చిన్న జ్ఞానం వచ్చింది. ఆ సమయంలో గొలియాతు పెద్ద రాక్షసుడు, పెద్ద సైతానుడు, దావీదు చిన్నవాడు, అయినా దావీదుతో దేవుడు ఉండే కాబట్టి దావీదు విజయం పొందుకున్నాడు అనే జ్ఞానం పెట్టుకొని జ్ఞానపు మాటను బోధించడం వల్ల ఆ చిన్న పిల్లోడు ఆ రోజు విడుదల చేసిన ప్రవచనం వల్ల ఒక్క వారంలో అందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చిందంట. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్పది చూసారా ఈ ప్రవచన వరం. విశ్వాసము వరం కూడా అంతే గొప్ప. నమ్మకం ఉంచాలా. నీ ఇంట్లో పెద్ద సమస్య, నాకే ఎందుకు ఈ సమస్య అంటే, నీవు ఎంత బలవంతుడు అంటే, ఒకటి పోతే ఒకటి వస్తుందంటే, ఒకటి మీద ఒకటి నువ్వు జయించుకుంటా పోతున్నావు. అంత గొప్పవాడివి నువ్వు అంట. సోదరుల, మీరు అంత గొప్పవాళ్ళు కాబట్టి, అంత బలము, అంత సామర్థ్యం మీలో ఉంది కాబట్టి, ఒకటి పోతే
లేకపోతే ఒకటి సమస్య వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే సంఘంలో రెగ్యులర్గా వచ్చి అగ్నిలో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన పూర్వకంగా రోజు నువ్వు ప్రార్థించుకుంటూ ఉంటావో ఒక గొప్ప విడుదల జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కొక్క దాన్ని నువ్వు చేయించుకుంటూ వస్తావు. ఈరోజు నాకు తెలియదు మీరు ఎటువంటి సమస్యలతో వచ్చారో, ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ జయిస్తారు. ఎలా జయిస్తారు? ఈ వరాల ద్వారా. విశ్వాసపు వరమును అడుగు దేవుణ్ణి, దేవా నాలో విశ్వాస వరముని, ఆ విశ్వాసమును బట్టి నా ఇంట్లో పని చేస్తున్న దురాత్మ శక్తులను కాల్చి వేస్తున్నాను అడుగు. ఆ సామర్థ్యం అడుగు. దురాత్మలు పనిచేస్తున్నాయి, నీకు కనిపిస్తున్న దురాత్మలు పని చేయడం అడుగు. విశ్వాసపు వరము. అలసిపోతున్నావు, అడుగు విశ్వాసపు వరం అడిగి దేవుని నామంలో మరి విడుదలలో చేయి. ఆశ్చర్యకరం చేయి. నీ ఇంట్లో దేవుణ్ణి నమ్ము, యేసుక్రీస్తుని నమ్ము. ఆ నమ్మకమును బట్టి గొప్ప కార్యాలు ఇంట్లో చేయండి. 8వది ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, స్వస్థత వరం. అవును దేవుని స్నేహితులారా, మనందరికీ స్వస్థత వరం అవసరం. అవునా? ఎందుకంటే ఏదన్నా జ్వరము ఏదన్నా ఒకటి వచ్చేసిందంటే అవునా మనల్ని స్వస్థపరచుకొని టాబ్లెట్లు ఉడుతున్నాం, టెన్షన్ అవుతున్నాం. కానీ దేవుడు ఇది శరీరం దేవుని ఆలయం అనేది మర్చిపోవద్దు. ఈ శరీరం దేవుడి ఆలయము. యేసుక్రీస్తు అంటాడు, దేవుడు తండ్రి దేవుడు అంటాడు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని అంటాడు. కాబట్టి దేవుడు ఈరోజు స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఎలా? ఆ వరం అనేది నీలో నుండి బయటికి రావాలా? విశ్వాసమును బట్టి యేసు నామంలో ఈరోజు నా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, ఫైబ్రాయిడ్, థైరాయిడ్, షుగరు, బీపీ యేసు నామంలో నార్మల్ రా అని నువ్వు ఒక్క మాట మాట్లాడడం కోసమే ఆ రోగం వేచి ఉన్నది. ఎప్పుడైతే విశ్వాసముతో ఆ రోగాన్ని గర్దిస్తావో వెంటనే నువ్వు విడుదల పొందుకుంటావంట. హల్లెలూయా. వెంటనే నువ్వు విడుదల పొందుకుంటావు. ఒక 10 రోజుల తర్వాత కాదు. ఆయన అంటాడు విశ్వాసంతోనే, నువ్వు మాట మాత్రం సెలవించు అని అన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు అంటాడో నీ విశ్వాసమును బట్టే జరుగుతుంది అని అన్నప్పుడు, ఆయన విశ్వాసమును బట్టి ఆ క్షణమే అతను విడుదల పొందుకున్నాడా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది అద్భుతం. ఆ సమయంలోనే దేవుడు విడుదల చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ఈరోజు అడుగు. ఈ సమయంలోనే నీ కుటుంబాల్లో మార్పులు జరుగుతుంది. ఇప్పుడే జరుగుతుంది. ఎవరికి కావాలా స్వస్థత? విశ్వాసంతో ప్రార్థన చేయ, నీ కుటుంబంలో అందరు స్వస్థతలు పొందుకుంటారు. దాని తర్వాత నీ వల్ల ఇతరులకు స్వస్థత జరుగుతుందంట. ముందు నీ కుటుంబానికి స్వస్థత జరుగుతుంది, దాని తర్వాత ఇంకా అందరికీ స్వస్థత జరుగుతుంది. 9వది ద పవర్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాలు చేసే శక్తి. అద్భుతాలు చేసే శక్తి. నీటి మీద నడిచే అద్భుతం అవసరం వచ్చినప్పుడు వరదలు కొట్టుకుపోతున్నాయి, నీళ్ళు వచ్చేస్తుంది. హైదరాబాద్లో సముద్రమే లేదు, కానీ అయినా హైదరాబాద్లో నీళ్ళు వచ్చేసింది. అలాంటప్పుడు మన లోపల నుండి ఎలాంటి మిరకల్ రావాలన్నది తెలుసా? నీటి మీద నడవాలి, గాలిలో నడవాలి. బ్రదర్, ఇవన్నీ దయ్యము బ్రదర్. అవును, సైతానుడు ఈ వరాలను వాడుకుంటున్నాడు. మీరు చూడండి, మెజిషియన్స్ ఉంటారు, మ్యాజిక్లు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ రక్తాన్ని తగ్గించుకొని వాళ్ళు గాలిలో నడుస్తారు. మీకు యూట్యూబ్లో ఈ వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలాంటప్పుడు విశ్వాసమును బట్టి అవసరం ఉంటే మనం ఇలాంటి అద్భుతాలు కూడా బయటికి తీసుకురావచ్చు. హల్లెలూయా. ఇలాంటి వరాలతో దేవుడు నింపుతానంట. బ్రదర్, ఇవన్నీ ఉన్నాయా బ్రదర్ అంటే ఉన్నాయి. మన భారతదేశానికి తిమోతి వచ్చినప్పుడు థామస్ వచ్చినప్పుడు మన భారతదేశానికి అవునా ఎంతోమంది పంతులు, అందరు పండితులు, వాళ్ళందరూ వాళ్ళ దేవుడిని పూజించడానికి వాళ్ళు పోతున్నప్పుడు ఈయన ఆపి, మీరు ఎందుకు అది చేస్తున్నారు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఇదే అని చెప్తే వింటారా? వినలేదు, వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు ఆయన ఒక సవాలు విసిరేశారు. ఆయన ఏమన్నారంటే, నేను ఈ సముద్రాన్ని పట్టుకొని ఇలా గాలిలో వదిలేస్తా, ఆ గాలిలో ఆ నీళ్ళు ఆగుతుంది. అలా చేస్తే నువ్వు విశ్వసిస్తావా? నీవు కూడా నీ పూజలు చేయి, నేను కూడా ఇది చేస్తా అని అన్నప్పుడు సరే అని చెప్పి ఒక 40 మంది దాకా పండితులు అందరూ చూస్తూ ఉన్నారు. ఇలా యేసునామంలో ప్రార్థన చేసి ప్రవచన వరంతో కొద్దిగా నీళ్లు తీసి ఇలా గాలిలా ఆగిపోవాలంటే ఆ నీళ్ళు ఆగిపోయాయి. అది చూసిన ఈ 40 మంది పండితులు కూడా మరి దేవుని వైపు తిరిగారు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు అవసరం వస్తే నువ్వు చేయడానికి కూడా వెనకాడవద్దు. నీటిని ద్రాక్షారసంగా మార్చాల్సిన అవసరం వచ్చింది యేసుక్రీస్తుకి, కాబట్టి మార్చిండు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాల్సిన అవసరం వచ్చింది. న్యాచురల్గా ఇది అసాధ్యము, ఇది సాధ్యం కాదు, ఇది సెన్స్లెస్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ సెన్స్లెస్ మాటలు ఇవి అసలు కరెక్ట్ కాదు, ఇది ప్రకృతి విరుద్ధపు మాటలు ఇవి.
కానీ నీ శక్తికి ప్రకృతికి సంబంధం లేదు. నీ ఆత్మ ఏది చెప్తే అది నువ్వు చేయగలవట. హల్లెలూయా. నీ ఆత్మను బట్టి దేవుడు అనేక మందికి విడుదలలు దేవుడు ఇప్పిస్తాడట. అనేక మందికి విడుదలలో పొందుకోబోతున్నారు. మీకు మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ఈ వరాలు ఇంకా అనేకులకు విడుదలను ఇవ్వబోతుందంట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాలను, ఫలాలను కూడా అడగడం చాలా ముఖ్యం దేవుని స్నేహితులారా. యు నీడ్ టు ఆస్క్. ఈ ఫలాలు, ఈ గుణాలు ఏం చేస్తాయి అంటే నీలో మంచిది బయటికి తీసుకొస్తాయి. దేవుని యొక్క స్వభావం, దేవుని వల్లే నీలో కోపం గుణం ఉండొచ్చు, నీలో ద్వేషము గుణం ఉండొచ్చు, నీలో అసూయ గుణం ఉండొచ్చు. ఆ గుణములను మార్చి యేసుక్రీస్తు వల్లే ఆ గుణమును మారుస్తావు. ఆ ఫలాలు కూడా నీకు అవసరము. ఎప్పుడైతే నువ్వు వరాలను పని చేస్తా ఉన్నాయో, గర్వం అనే దురాత్మని ఆ సైతానుడు తీసుకురావచ్చు. వాడు తీసుకురావద్దంటే నీలో ఏముండాలా? ఫలాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే నీలో ఫలాలు కూడా ఉంటాయో ఆ గర్వం అనేది రాకుండా నువ్వు ఆపేస్తావు, తగ్గింపు గుణముతో పనిచేస్తావు. ఇలా పని చేసిన ఒక 2-3 మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను లోకంలో. దాని తర్వాత వాక్యాంశంగా ఒక 10 పాయింట్స్ మీకు ముందు పెట్టాలనుకుంటున్నాను తొందరగా. ఓకే, ఫస్ట్గా 18వ సెంచురీలో జాన్ వెస్లీ అని ఒక దైవజనుడు, బలమైన అభిషేకం కలిగిన ఆ దైవజనుడు ఉండే అనమాట. అతను ఏమంటాడంటే, ఒక 10 నిమిషాలు కూడా మరి నేను ఆత్మలో లేకుండా ఉండలేను అని అంటాడు. ఒక 10 నిమిషాలు కూడా దేవుని ప్రసన్నత లేకుండా ఉండలేను. ఆయన లోపల ఎప్పుడు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటాడు. లోపల అన్య భాషల్లో అతను బయట ట్రైన్లో పోతుండొచ్చు, కారులో పోతుండొచ్చు, సైకిల్లో పోతుండొచ్చు, బస్సులో పోతుండొచ్చు, ఎక్కడ పోయినా సరే అతను లోపల అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఎంత ఆత్మలో ఉండే అంటే ఇతని ద్వారా ఎలాంటి ఉద్యమం వచ్చిందంటే, ఒకసారి ఒక చిన్న ఉదాహరణ ఇతని గురించి. ఒక ట్రైన్లో ఇతను అప్పుడు పొగలేసే ట్రైన్ అనమాట, వెనకాల పొగ్గులు వేస్తూ ఉంటారు, ఆ ట్రైన్ పోతూ ఉంటుంది అనమాట. అలాంటి ట్రైన్లో ఎక్కి కూర్చున్నాడు. చాలాసేపు తర్వాత ఒక స్టేషన్లో కేవలం ఒక 10 నిమిషాలకి ఆ ట్రైన్ ఆగింది. ఆయన ఆ స్టేషన్లో ఆ కిటికీలు తెరిచి ఆ మనుషులను చూసాడు. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆయన ప్రేజ్ దొల్లాడని చెప్పలే, ఎవరికి విష్ చేయలే. ఇలా తిరిగి ఆ మనుషులను చూసినప్పుడు వెంటనే వాళ్ళ లోపల ఒక అక్కిని, వెంటనే ఆ స్టేషన్లోనే ఒకడు మోకరించి చేతులు పైకెత్తి, ఆయన ముఖము చూసిన వాడు మోకాలు ఇచ్చి చేతులు పైకెత్తి, నా పాపమును క్షమించని ఒక విడుదల. రైల్వే స్టేషన్లో ఒక విడుదల జరుగుతుంది. అక్కడ ఇతను మాట్లాడలే, బోధించలే. అతని యొక్క ఆత్మీయత, అతని లోపల, అతని ముఖంలో ఉండే కాంతి, అతను ఎల్లప్పుడూ ఆత్మలో ఉన్నాడు కాబట్టి అతని లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుడు అతని లోపల నుండి కనిపించి అనేకులు ఆత్మలో వాళ్ళ యొక్క వరాలు, అతని యొక్క వరము బయటికి పోయి పనిచేయడం మొదలుపెట్టింది. అందరూ యేసుక్రీస్తు నమ్ముకొని ముందుకు వచ్చారు. ఉట్టి 10 నిమిషాలు ఆగిపోయింది. దాని తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ ఎంతమంది యేసుక్రీస్తులో నడిచారు? ఉట్టి ఒక 10 నిమిషాలు ఆ చూపు. అలాంటి ఒక వరం మనకు కావాలంతా. క్యాథరిన్ కుల్మన్ అనే ఒక చాలా అభిషేకింపబడిన ఒక సహోదరి, ఆయన చాలా పెద్ద దైవజనురాలు. ఆమె కుటుంబంలో విరిగి నలిగిన ఉన్న ఆ సహోదరిని దేవుడు మరి ఎత్తుకొని ఆమెను భయంకరంగా వాడుకున్నాడు. క్యాథరిన్ కుల్మన్ అనే ఆ దైవజనురాలు అనేక పుస్తకాలు రాసింది. వీళ్ళైతే మీకు షాప్స్లో దొరికితే అది తీసుకొని చదవండి. వరాల గురించి అనేక విషయాలు రాసింది. అందులో ఆమె ఒక విషయం రాసింది. ఆమె చూడడానికి, ఆ దైవజనురాలను చూడడానికి చాలామంది, వేల మంది జనాలు వచ్చేసారు. ఆ సహోదరి మరి లోపల రానికి స్థలం లేకపోతే వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, వెనుకల ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ రూమ్ లోపల నుంచి ఈ దైవజనురాలని మనం తీసుకొస్తామని ప్లాన్ చేసి మేనేజర్స్ అందరూ కూడా ఆ దైవజనురాలని మరి హోటల్ రూమ్ల నుంచి తీసుకొని వస్తున్నారు. ఆ హోటల్ లోపల అడుగు పెట్టిన తర్వాత, ప్రవేశించిన తర్వాత, ఆ హోటల్లో ఇలా సలాం కొట్టేవాడి నుంచి, ఆ రిసెప్షన్లో నిల్చున్న స్త్రీ నుంచి అందరూ కూడా యేసు 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 అని తినేవాళ్ళు అందరూ తిండిని పక్క పడేసి అందరూ నా పాపాన్ని క్షమించు. ఆ ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నత, పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె ఒక్క మాట మాట్లాడలే. ఆమె టెన్షన్లో బయలుదేరుతుంది మీటింగ్ స్టార్ట్ చేయాలని. అలాంటప్పుడు ఆవిడ నడుచుకుంటూ పోతుంటే ఒక అక్కిని ఆ హోటల్లో, అందరు తినడం విడిచిపెట్టి యేసు నమ్ముకోవాలని అందరూ ఆ హోటల్ నుండి అలాగే ఆ మీటింగ్కి వెళ్ళిపోయారు. బ్రదర్, ఇలాంటివి జరుగుతుందంటే జరిగింది కదా.
చరిత్రలో జరిగినాయంట. యేసుక్రీస్తు పక్షపాతి అయితే ఉట్టి క్యాథరిన్ కుల్మన్ లాంటి దైవజనులకు మాత్రమే ఇస్తాడు, కానీ మన యేసుక్రీస్తు పక్షపాతి కాదంట. ఈరోజు నీవు ఆ వరమును అడిగినా సరే దేవుడు ఇస్తాడంట. నీవు బస్సులో ఎక్కిపోతుండగా నిన్ను చూసి మరి ఎందరో దేవుడిని రక్షణలోకి వస్తాడంట. కాకపోతే ఆ వైరాగ్యం నీలో ఉండాలి, ఆ దాహము ఆకలి నీలో ఉండాలి. ఆ దాహము ఆకలితో ఉంటే నీ వల్ల ఎందరో యేసుక్రీస్తుని వెంబడిస్తారు. నీవు ఈరోజు పాప జీవితంలో ఉండొచ్చు, కానీ దేవుడు ఆ పాపం నుంచి విడిపించి ఈరోజు నీ ద్వారా దేవుడు అనేక ఆశ్చర్యకార్యం చేస్తాడు. నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. మంచి సమరయుడిని చూస్తూ ఉంటాం. ప్రధాన యాజకుడు పోతాడు, అతను చూసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అవునా? లేవీయులు అంటే ఎవరంటే ప్రధాన యాజకుడికి ట్రైనింగ్లు తీసుకునే వాళ్ళు, జూనియర్ పాస్టర్స్. ఈ లేవీయులు కూడా చూసి దెబ్బపడి పడిపోయి ఉన్న సగం ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి పక్కన నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ మంచి సమరయుడు ఆగి తన చేతిలో ఉన్న నూనెతో అభిషేకిస్తాడంట, ద్రాక్ష రసంతో అతను కడుగుతాడంట. ద్రాక్ష రసం అంటే యేసు యొక్క స్వభావము, యేసు యొక్క రక్తముకి సాదృశ్యము. నూనె అంటే పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మ వరాలకు సాదృశ్యం. అతనిలో యేసుక్రీస్తు గుణాలు, పరిశుద్ధాత్మ వరాలు ఉండే కాబట్టే అతను ఆ రోజు ఆగగలిగాడు, అతన్ని గుణపరచగలిగాడు. హల్లెలూయా. అవును దేవుని స్నేహితులారా, మీలో కూడా దేవుడు ఆ రథమును బట్టి వరాలతో నింపాలనుకుంటున్నాడు. నీవు ఈరోజు ఆ ప్రధాన యాజకుడిగా ఆ లేవీయుడిలా కాకుండా నీలో అతను ప్రయాణంలో కూడా ఆ అగ్నిని, ఆ నూనెను, పరిశుద్ధాత్మను, మరి యేసుక్రీస్తు గుణమును తీసుకుంటూ పోతున్నాడు. పరిశుద్ధాత్మ వరమును, పరిశుద్ధాత్మ ఫలమును అతను పట్టుకొని పోతా ఉన్నాడు ట్రావెలింగ్లో కూడా. కాబట్టి నువ్వు ఊరికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఆటోలో వెళ్ళు, బస్సులో వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు, లారీలో వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు, కానీ పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు ఉండాలి, యేసుక్రీస్తు స్వభావంలో నువ్వు ఉండాలి. అప్పుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరుగుతుంది. అంత దేవుడు నిన్ను ఈరోజు వాడుకోవాలనుకో. బ్రదర్, నేనే దుఃఖంలో ఉన్నా, నేనే బాధలున్నా, నేనే అవమానంలో ఉన్నా ఉండొచ్చు దేవుని స్నేహితులారా, కానీ అలాంటి విరిగి నలిగిన వాళ్ళే వీళ్ళిద్దరు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను 19th century యొక్క అపోస్టల్ అని అతన్ని అంటారు. ద పెంటికోస్ట్ చర్చ్ని, ఆ పెంటికోస్ట్ అనే దాన్ని మరి ప్రారంభించిన ఒక వ్యక్తి, ఆ అపోస్తలుడి పేరు స్మిత్ విగ్స్వర్త్. ఈ స్మిత్ అనే వ్యక్తి ఎవరంటే చాలా ఎడ్యుకేటెడ్ అనుకుంటాం మనం. ఒక పెంటికోస్ట్ చర్చిని ప్రారంభించిన వ్యక్తి ఎంత చదివి ఉంటాడు, ఎంత జ్ఞానం ఉంటుంది. ఇంత పెద్ద చర్చిని ఎన్నో పెంటికోస్ట్ చర్చలు వచ్చినాయి. ఆయన నుండి మొదలైందంటే చాలా చదువుకున్న వ్యక్తి అనుకుంటే ఆయన ప్లంబర్ అంట. ఏ చదువు ఎరగని ఒక ప్లంబర్. కానీ దేవుడు అతన్ని వాడడానికి గల కారణం ఏంటంటే అతను 5th class పాస్ అయి ఉంటాడు. అతని పాకెట్లో ఎప్పుడు నూతన నిబంధన ఆ బైబిల్ అనేది ఉంటారనమాట, చిన్నది బ్లూ కలర్ది. 17 నిమిషాలకు ఒకసారి ఒక 2 వచనాలు చదివి పాకెట్లో పెట్టుకుంటాడు. వచనాలు చదవడం మాత్రం కాదండి, చదివిన తర్వాత ఇక్కడైనా అద్భుతం ఉందంటే, యేసు నామంలో స్వస్థత ఉందా అంటే అక్కడ నూతన నిబంధన చదువుతున్నాడు, పేతురు చదువుతున్నాడు. అక్కడ యేసు నామంలో ఎవరైనా సరే గుణము కలుగుతుంది అని అన్నప్పుడు వెంటనే అతను బస్సులో పోతా ఉన్నాడు. ఆ సంగతి కూడా మర్చిపోయి అతను లేచి నిలబడి అందరికీ చెప్తున్నాడు, వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, యేసుక్రీస్తుని ఎవరు స్వస్థత అడిగినా వాళ్ళు స్వస్థత పొందుకుంటారంట. ఎవరికైనా స్వస్థత కావాలన్నా ఇప్పుడే అడిగానే మీరు స్వస్థత పొందుకుంటారు అని చెప్తే ఎవరికో నడుము నొప్పి పోయిందంట, కుంటివాడు నడుస్తున్నాడంట, మెడ నొప్పి ఉన్న వాళ్ళకి పోయిందంట, స్పాండిలైటిస్ నుంచి హీలింగ్ వచ్చేసింది, కంటి చూపు లేని వాడు చూడడం మొదలైందంట. ఆ పరిశుద్ధాత్మ వరాలు అతనిలో పనిచేసి ఈరోజు నువ్వు చదువుకున్నావో చదువుకోలేదో, అవునా, నువ్వు 10th పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్, అదంతా దేవుడు అనుకోలేదు. ఈరోజు నువ్వు ఆశపడుతున్నావా, యెహోవా నేను తృప్తిపరుస్తా అంటున్నాడు. దేవుని స్నేహితులు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకునే దేవుని కొరకు ఒక పెద్ద కార్యం చేయాలని అనుకుంటే అడగండి, దేవా నేను నీ కొరకు ఒక పెద్ద కార్యం చేయాలనుకుంటున్నా, ఒక పెద్ద అద్భుతం చేయాలనుకుంటున్నా, నేను నా ద్వారా నువ్వు ఆశ్చర్య కార్యం చేయి, నా ద్వారా స్వస్థపరచు, అనేకులని విడుదలపరచు. ఇగో ఈ జ్ఞానం లేని ఈ పిల్లలందరూ మరి అబద్ధపు దగ్గర ఉరుకుతున్నారు కదా, వీళ్ళు పాపం దగ్గర ఉరుకుతున్నారు కదా, ఆ ప్రవచన చెప్తున్నారు అనుకొని ఆ మనుషుల దగ్గర ఉరుకుతున్నారు కదా, మనుష్య దైవాల దగ్గర వీళ్ళు ఉరుకుతున్నారు కదా. నీవు నన్ను వరాలతో నింపితే, నన్ను ఫలాలతో నింపితే, నేను తగ్గింపుతో మరి అద్భుతాలు చేసి నీ వైపు తిప్పుతుంది. కారణం కూడా ఉండాలి.
కారణం ఏంటి? నువ్వు దేవుడిని వరాలు అడిగే ఆ కారణం ఏంటి? దేవుడిని వరాలు ఎందుకు అడుగుతున్నావు? మనుషులు నిన్ను మెచ్చుకోవాలన్నా, లేకపోతే నువ్వే కరెక్ట్ అని చెప్పాలన్నా, లేకపోతే నిన్ను అందరూ గొప్పగా మాట్లాడాలన్నా నీ గురించి, లేకపోతే దేవుడిని వైపు నడిపించాలన్నా, మోక్ష మార్గంలోకి నడిపించాలన్నా. మరి ఎందరో మంది విగ్రహాల దగ్గర, యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు కూడా మరి ఎందరో వ్యక్తులు మరి విగ్రహాల దగ్గర ఉరుకుతున్నారా లేదా? అలాంటి వాళ్ళకి విడుదలని ఇస్తున్నారా లేదా మరి మీరు? కాబట్టి అలాంటి వాళ్ళు విడుదలకు రావాలంటే ఏంటి? ముందు మీరు వరాలతో నింపబడి ఉండాలి. యూ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాలతో మీరు నింపబడి ఉండాలి దేవుని స్నేహితులారా. కాబట్టి అటువంటి వరాలతో దేవుడు ఈరోజు నింపాలనుకుంటున్నాడు. సంఘానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వచ్చిన మిమ్మల్ని లైవ్లో చూస్తున్నారా, లేకుంటే లైవ్లో చూస్తున్న మిమ్మల్ని మరి దేవుడు ఆ వరాలతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి వరం? క్యాథరిన్ కుల్మన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ ఫర్త్, జాన్ వెస్లీ, వీళ్ళందరికంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఒక కండిషన్ పెట్టింది, ఎలీషాకి రెండంతల ఆశీర్వాదం రావాలంటే. కానీ యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను చేయు కార్యంలో నీవు చేస్తావు, నాకంటే అధికముగా చేస్తామని ఒక్క కండిషన్ కూడా పెట్టకుండా దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు బిడ్డ, నేను నీకు ఇస్తానంట. అలాంటి వరాలతో నింపబడే ఆ వైరాగ్యము, ఆ ఆశ మీ అందరిలో ఉండాలా? అది చాలా అవసరము. ఎందుకంటే ఆ వరాలు ఎప్పుడైతే నీ లోపల నుండి బయటికి వస్తాయో మరి అనేక అద్భుతాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఆ వరాలు, అద్భుతాలు దేని గురించి వేచినాయో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ ఒక అద్భుత వరము నీ నుండి బయటికి రావాలనేసే మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈరోజు అన్ని సమస్యలు ఉన్నాయి. నీ భార్య అంత మొండిగా ఉంది, నీ భర్త పిల్లలంత మొండిగా ఉన్నారు. ఎందుకు? నీలో నుండి ఆ వరము బయటికి రావాలనే. నువ్వు టెన్షన్ పడి వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే అని అనుకునే సమయం కాదు స్నేహితుడా. ఇది నీ నుండి వరము బయలుదేరే సమయం. నీ నుండి ఆ స్వస్థత వరము, ప్రవచన వరము, జ్ఞానం బోధించే వరము, ఇలాంటి వరాలు బయటికి వచ్చే సమయం. కాబట్టే ఈరోజు ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు, ఇన్ని శోధనలు నీ ఇంట్లో. ఎప్పుడైతే వరాలు నీ నుండి బయటికి వస్తాయో, తనకుండా బయటికి వస్తాయో మరి అందరూ కూడా మరి నీ మాటలు వినడం ఇష్టం. ఎందుకంటే అది మాట్లాడేది నువ్వు కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ విల్ మూవ్ ఇన్ యూ. ఓరల్ రాబర్ట్స్ అని ఒక దైవజనుడు వచ్చిండు ట్రివాండ్రంకి. ఆయన వచ్చినప్పుడు మరి ఆయన మొదటిగా ఎలా ప్రారంభమైందంటే, భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన బైబిల్ గురించి చెప్తుంటే, మాకు కూడా చాలా వేదాలు ఉంటాయా, ఈ బైబిల్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోయాను, మాకు కూడా ఈ వేదం ఉంది, ఆ వేదం ఉంది, ఆ ప్రవచనాలు ఉన్నాయి, ఈ ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మాకు కూడా, ఎన్నో వేదాలు ఉన్నాయి మాకు కూడా, ఎన్నో మంచి మాటలు ఉన్నాయి మాకు కూడా. మీ బైబిల్ అందులో స్మెల్ లేదు, అందులో సువాసన లేదు, అవునా? ఇవన్నీ ఉండి వినడానికి బాగుంటుంది. కానీ మా దేవుడు కూడా ఎన్నో అద్భుతాలు చేసిండు, మా మతంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఏది చెప్పినా సరే దానికి రివర్స్ కౌంటర్ ఇస్తున్నాను. ఇలా కాదు అనుకొని అతనికి అప్పటికే 25 ఏళ్ళు, ఒక బాబు కూడా పుట్టేశాడు, పెళ్ళి కూడా అయిపోయింది అతనికి అంతలోపు. సరే అనేసి అతను వెళ్ళి ఒక 40 రోజులు ఉపవాసం ఉండి, ఓపిక లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవా నన్ను వరాలతో నింపు, వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వీళ్ళు అంటున్నారు మా దాంట్లో కూడా ప్రవచనాలు ఉన్నాయి కదా, మా దాంట్లో కూడా మంచి చేస్తున్నారు కదా, మా దాంట్లో, కానీ నువ్వు ఉచితంగా చేసిన దేవుడవు, ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా ఇచ్చే దేవుడవు, కాబట్టి ఈరోజు ఉచితంగా మా కార్యాలు చేస్తావు కదా దేవా, కాబట్టి మాకు ఉచితమైన కార్యాలు చేసే దేవుడు వాళ్ళని దర్శించాలి. 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత ఒక్క మాట మాట్లాడాడు, బయటికి పోయి స్వస్థపరిచాడు, విడుదలలు చేశాడు. కుష్ఠ వ్యాధి ఉన్నవాడు స్వస్థతలు పొందుకున్నాడు, నడవలేని వాడు నడుస్తున్నాడు, నడుము వంగిన వాళ్ళు స్ట్రైట్గా నడుస్తున్నారు. ఈ అద్భుతాలు చూసి ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా అలాగే అందరు దేవుడు వైపు తిరిగి. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి ఓరల్ రాబర్ట్స్ని ట్రివాండ్రంలో ఒక పెద్ద హాస్పిటల్లో తీసుకుపోయారు. పెద్ద హాస్పిటల్లో తీసుకుపోయి ఆయన టోపీని బయటికి తీసి యేసు నామములో స్వస్థత పొందుకో అని ఒకే ఒక మాట అన్నాడు అంతే. గాంధీ హాస్పిటల్ అంటూ ఉంటుంది, పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారంట, అందరూ స్వస్థత పొందుకున్నారంట. బైబిల్లో జరిగిన అద్భుతాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రార్థన చేసి అడిగిన వాళ్ళ ద్వారా ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు చేసిందండి. నిన్ను కూడా దేవుడు అలానే వాడుకోవాలనుకుంటున్నాడు. ఒక ఓరల్ రాబర్ట్స్ నీలో చూస్తున్నాడు దేవుడు, ఒక క్యాథరిన్ కుల్మన్ దేవుడు నీలో చూస్తున్నాడు. ఆ పెంటెకోస్ట్, ఆ సభని, ఆ చర్చిని ప్రారంభించిన ఆ దైవజనుడు స్మిత్ లాగా మీ అందరినీ చూస్తూ ఉన్నాడు దేవుడు. మీ ఒక్కొక్కరిలో ఓరల్ రాబర్ట్స్ రాబోతున్నాడు.
ఒక్క ఓరల్ రాబర్ట్స్ ఒక దేశాలని ఊపిందంటే మీ ఒక్కొక్కరిలో ఎన్ని ఓరల్ రాబర్ట్స్ వీళ్ళందరూ చేసిన అద్భుతాల కంటే గొప్పవాడు ఈ ఓరల్ రాబర్ట్స్ ఒక దేవుడు, క్యాథరిన్ కుల్మన్ ఒక దేవుడు, అబ్రహాం యొక్క దేవుడు, దావీదు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి నీలో నాలో ఉన్నాడంటే నీలో ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు బి యూజ్డ్ మైటిలీ. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం రాసుకోండి. 8వ అధ్యాయము 16వ వచనం, 12వ అధ్యాయము 15, 16వ వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయము 17, 18 ఏమంటారు? జీసస్ హీల్డ్ ఆల్ ద డిసీజెస్ అండ్ హీల్డ్ ఆల్ ఆర్ సిక్. యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచింది, అన్ని వ్యాధులను గుణపరిచిందంట. మత్తయి సువార్త 4:24, 8:16, 8వ అధ్యాయం 16వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 17, 18 వచనాలు చూడండి. ప్రతి ఒక్క వ్యాధిని దేవుడు స్వస్థపరిచింది, ఒక్కడిని కూడా స్వస్థపరచకుండా చూడండి. దేవుడు మంచి చేసుకుంటూనే పోయాడు, స్వస్థత చేసుకుంటూనే పోయాడు, విడుదల చేసుకుంటూనే పోయాడు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూనే పోయాడు. ఈరోజు మీ ద్వారా కూడా అడుగుతారా దేవుడిని, దేవా నాకు కూడా వరాలేవు, నాకు కూడా వరాలేవు. ఆనోకు దేవుడితో పాటు నడిచిందంట, కానీ యూదా 1:14 వచనం చదివితే అతను రెండో రాకడి యొక్క ప్రవచనను ప్రవచిస్తాడు. అతను ఒక ప్రవక్తగా ఉండే, ఆబేలు ఒక ప్రవక్తగా ఉండే. ఇలా ప్రవక్తలుగా దేవుడు మనం చూసుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14-12 వచనం ఒకసారి చూడండి. దేవుడి వరాలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు చూడండి. 1 కొరింథీయులు 14 అధ్యాయం 12 వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమును క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. సంఘము క్షేమాభివృద్ధి కొరకు వరాలను దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆ వరాలు ఎవరికి? మీకు, నాకే. సంఘం అంటే ఎవరు? మనమే. కాబట్టి ఈ వరాలు ఎందుకు అంటే మనము క్షేమంగా ఉండాలని. ఈ కరోనా టైంలో వరాలు నీ నుండి బయటికి వస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. ఈ లోకమంతా చీకటి అయినప్పుడు దేవుని ప్రజలు వెలుగైతారంట. ఎందుకు? మీలో క్షేమం అనేది రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు క్షేమం ఉండాలని కోరుకుంటున్నాడు అండి యేసుక్రీస్తు. కాబట్టి ఆ వరాలను అడుగు. ఎలీషా లాగా ఈరోజు బానిసగా ఉండొచ్చు నువ్వు, కానీ ఎలీషా 2 అద్భుతాలు పొందుకునడానికి రుజువు ఏంటంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసిందంటే 14 అద్భుతాలు చేసి 2 అంతల ఆశీర్వాదం. ఈరోజు 2 అంతలకి ఆయన పెట్టింది. కానీ ఇది యేసుక్రీస్తు ఏమంటాడు? మనము గురువు శిష్యులు అనుబంధం కాదు, యేసుక్రీస్తు తండ్రి కుమారులు. కాబట్టి మీ పిల్లలకి ఏం చెప్తారు? ఎక్కువ చదువుకోకపోతే, అరే నేను చదువుకోలే కాబట్టి ఇలా అయినా నువ్వు అలా ఉండకు అని చెప్తావా? చదువు అంటే మీ పిల్లలు మీకంటే గొప్పవాళ్ళుగా అవ్వాలనేదే మీ కోరిక ఉంటుందా? ఉండదా? అలానే యేసుక్రీస్తు కూడా మీరు నాకంటే అధికముగా చేయాలా, నాకంటే అధికముగా చేయాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలిసిపోయి కూర్చున్నావా? ఈరోజు దేవుడు మీలో ఉన్న ఒక్కొక్కరిని మరి దేవుడు గొప్పగా వాడుకోనికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కరిలో నుండి వరాలు బయటికి రాబోతుంది, ఒక్కొక్కరిలో నుండి వరాలు బయటికి రాబోతుంది. దేవుడు పిల్లారా, వరాలు బయటికి రాబోతుంది. యోహాను సువార్త 14:12 ప్రకారం దేవుడు పెద్ద కార్యాలు చేస్తారు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు అంటున్నాడు. ఏలియా పోయేటప్పుడు అగ్ని రథం వస్తుంది. యేసుక్రీస్తు కూడా తన శిష్యులను కలిసిన తర్వాత మరి 50వ రోజు యేసుక్రీస్తు సిలువలో వేయబడిన తర్వాత 50వ రోజు అది యేసుక్రీస్తు యేసుక్రీస్తు తీసివేయబడుతున్నారు. ఆ తీసివేయబడుతున్న సమయంలో ఒక మేఘం కిందికి వస్తుంది. ఏలియాకు అగ్ని కిందికి వచ్చింది, యేసుక్రీస్తుకి మేఘం కిందికి వచ్చి తీసుకుపోతుంది. అప్పుడు నాకు ఒక ఊహ, పేతురు, యోహాను వీళ్ళందరూ శిష్యులు చూస్తూ ఉన్నారు. ఇదే ఇన్సిడెంట్ పాత నిబంధనలో కూడా జరిగింది కదా. యేసుక్రీస్తు షాలువా వేసుకున్నాడు కదా, యేసుక్రీస్తు పైన పోతుంటే ఆ షాలు పడిపోతుంటే అందరం మైండ్ వైజ్ అని నేను అనుకుంటున్నాను. ఆ షాలు పడిపోతుంటే పేతురు అనుకున్నాడు, ఆ షాలు పడిపోతే ఫస్ట్ నేను ఉరికిపోయి పట్టేసుకుంటాను.
యోహాన్ అనుకుంటాడు, నేను యవ్వనుణ్ణి, యేసుక్రీస్తు షాల్ని చూస్తున్నా, అదే పట్టుకుంటాను, పేదరిని పట్టుకుంటాను. వెనుక నుండి యాకోబు అనుకుంటారు, వీళ్ళిద్దరిని నూకేసి నేను పోయి పట్టుకుంటా. ఇలా వాళ్ళ మైండ్లో వీళ్ళు అనుకుంటా యేసుక్రీస్తు షాల్ని చూస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు షాల్ని పడేది. కానీ అగ్ని రథము పైనుంచి కిందికి వచ్చి తీసివేసుకుంది, యేసుక్రీస్తుని మేఘం తీసివేసుకుంది. అవునండి, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మరి అగ్ని స్తంభం మేఘ స్తంభంకి సూచన కాబట్టి ఈ అగ్ని స్తంభము మేఘ స్తంభం వచ్చింది. కాకపోతే ఆ శాల్వ రాలే. ఆ శాల్వ ఎప్పుడు వచ్చిందంటే ఆ నాలుక రూపంలో యేసుక్రీస్తు తీసివేయబడ్డ 50వ రోజు మరి ఆ శాల్వ అనేది వచ్చింది. అగ్ని నాలుకల వలె వచ్చింది. ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అని అంటారు దాన్ని. యేసుక్రీస్తు సిలువలో వేయబడిన తర్వాత 50వ రోజు అది. యేసుక్రీస్తు తీసుకున్నబడ్డ తర్వాత 10వ రోజు అది. ఆ రోజు అగ్ని నాలుకలు వచ్చి మరి అందరిలో నుండి వరాలు మొదలైన చూడండి. ఆ రోజు కొన్ని వేల ఆత్మలను రక్షించడం. ఆ వరం ఈరోజు నీకు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కాళ్ళను అభిషేకించాలనుకుంటున్నాడు, నీ నాలుకను అభిషేకించాలనుకుంటున్నాడు. ఎందుకు బ్రదర్? ఆ కాళ్ళలో బలం రావాలా దేవునికి సేవ చేయడానికి, ఆ శరీరంలో బలం రావాలా దేవునికి సేవ చేయడానికి, ఆ గొంతులో బలం రావాలా దేవునికి సేవ చేయడానికి, ఆ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకముతో నింపాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చున్న ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, మీ అందరినీ కూడా దేవుడు మరి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు దేవుడు. రైట్, ఒక 10 విషయాలు నేను తొందరగా నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ కావాలని ఒక 10 విషయాలు నేను తొందరగా ముగించేస్తాను, 5 నిమిషాల్లో అయిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుని తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. చూడండి, ఎప్పుడైతే ఈ వరాలు అనేది పనిచేయడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమైందంట, మరి ఎంతో మంది మోక్షంలోకి వచ్చారంట, ఎంతో మంది యేసుక్రీస్తుని తెలుసుకున్నారంట. కాబట్టి మొదటిగా ఈ వరాలు ఎందుకండి? యేసుక్రీస్తుని మీరు అందరు తెలుసుకోనికి. అది మాత్రం కాదు, యేసుక్రీస్తులో నువ్వు అందరినీ నడిపేయడానికి. మొదటిగా అవును, చాలా మందికి మోక్షం రావాలి. నువ్వు ఒట్టి దయ్యాలను వెలిగొడితే సరిపోదు, వాళ్ళందరూ దయ్యాలను వెలగొట్టి అభిషేకంలో రావాలా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనము ఫిలిప్ని చూస్తాం. ఫిలిప్ ప్రార్థన చేసి అందరినీ మోక్ష మార్గంలో నడిపించిన తర్వాత పేదల్ని పిలిపిస్తారు. ఎంతమంది నడిపిస్తారు మరి దేవుని వైపు? ఆ వరాలను నీకు విడుదల చేస్తే ఎంతమంది మోక్ష మార్గంలోకి నడిపిస్తారు? లూకాసు వార్త 15:7 వచనం 10వ వచనం చదివితే ఆత్మలను రక్షించడము దేవునికి చాలా ఆనందం అంట. నువ్వు 1,00,000 మంది ఆత్మలతో పోయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుడిని మీరు ఎంతమందిని నడిపిస్తారు దేవుని వైపు? నీ ఇంట్లో జరిగిన అద్భుతాలు చెప్పి, నీ ఇంట్లో జరిగిన కార్యాలను చెప్పి ఎంతమంది యేసుక్రీస్తు ఎరగని వాళ్ళకి పరిచయం చేపిస్తారు? ఎంతమంది సంఘాన్ని పరిచయం చేపించి ఎంతమంది నిజమైన దేవుని వైపు నడిపిస్తారు? అలా నడిపిస్తావంటే ఈరోజు వరాలతో దేవుడు నింపుతాను. నేను వరాలతో బయటికి పంపిస్తాను నేను ఈ బిల్డింగ్ నుంచి. కాబట్టి ఒక్క ప్రామిస్ చేయాలి, ఏంటంటే మీరు యేసుక్రీస్తు వైపు నడిపించాలి. 68వ కీర్తనలు 18వ వచనం ఒకసారి చదవండి. అందులో ఏమని ఉంటుందంటే 68వ కీర్తనలు 18వ వచనం, Psalm 68:18, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అంటది. అవునండి, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ మనతో ఉన్న దేవుడు అవునా మనల్ని అవమానం పరిచేలా చూడాడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు చేసేది కాబట్టి అవునా దేవుడు మనకు ఆలయంగా ఉన్నాడు. 1 కొరింథీయులు 3:16 ప్రకారము 6:19 ప్రకారము మన శరీరము దేవుని ఆలయంగా ఉన్నది. మన శరీరము దేవుని ఆలయముగా ఉన్నది. కాబట్టి ఈ దేవుని యొక్క ఆలయము మరి పరిశుద్ధంగా ఉంచుకోవడం మాత్రం కాదు, ఈ ఆలయం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతుంది. కారణము దేవుడు నీలో నివసిస్తున్నాడు
కాబట్టి రెండో కారణం, నీకు వరాలు ఎందుకు అవసరం అంటే దేవుడు నీలో నివసిస్తున్నాడు అన్న దాన్ని రుజువు చేయడానికి నీకు వరాలు అవసరం. హల్లెలూయా. మూడవది అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు గురించి ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మంచి చేసుకుంటూనే లేదంట. హీ వాజ్ ఆల్వేస్ డూయింగ్ గుడ్ అంట. అతని లోపల ఒక గుణం ఉంటే, నేను మంచి చేయాలి. అతను ఎవరన్నా వ్యాధి కలిగి ఉంటే, ఎవరన్నా రోగం కలిగి ఉంటే అతని మనసు బాధ కలుగుతుంది. కాబట్టి ఆయన పోయి వాళ్ళని స్వస్థపరిచేస్తాడు, విడుదల పరిచేస్తాడు, దురాత్మని వెలగొట్టేస్తాడు. ఒక స్త్రీ, నా ఒకే ఒక కొడుకు చనిపోయిందని ఏడ్చుకుంటూ పోతే ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతాడు. దేవుడిని అనేక కార్యములను దేవుడు చేసి, అలా దేవుడు మిమ్మల్ని కూడా చేయాలనుకుంటే, ఎందుకు మీరు కేవలం మంచి మాత్రమే చేస్తాం, అద్భుతాలను బట్టి మేము మంచి మాత్రమే చేస్తాం అని మీరు నమ్మకంతో మరి దేవుడితో మరి నిబంధన కలుగజేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆ వరాలతో నింపుతాడంట. కాబట్టి మూడవది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ మంచి చేయాలి. సైతానుడు చెడు చేసుకుంటా పోతున్నాడు, అద్భుతాలు పెట్టుకొని వ్యాధులు తీసుకొస్తున్నాడు, మనుషుల మీద రోగాలు తీసుకొస్తున్నాడు, తప్పుడు బోధలు నేర్పిస్తున్నాడు, తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. సైతానుడు వాడు పని వాడు చేస్తున్నప్పుడు మీరు అడగాల దేవుడిని, దేవా నన్ను వరాలతో నింపు. నా స్నేహితులందరూ సైతాను వైపు పోతున్నారు, నా స్నేహితులందరూ దురాత్మ వైపు తిరుగుతున్నారు, కాబట్టి నేను మరి నీ వైపు తిప్పాలని అనుకుంటున్నా. కానీ నాకు వరాలు కావాలా, నాకు ఫలాలు కావాలా, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరగాల, నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ కుటుంబంలో విడుదల జరగాల. అప్పుడు వాళ్ళు నీ వైపు నడుస్తారు. దేవా నేను అడిగినప్పుడు దేవుడు మీ అందరినీ వరాలతో ఫలాలతో నింపుతాడు. ఎంతమంది నడిపిస్తారు, ఎంతమంది మంచి మాత్రమే చేస్తారు. దేవుని వలే, దేవుని పోలిక వలే, క్రీస్తు వలే మీరు ఉండాలి. అది చాలా అవసరం. అది నాలుగవది, మొదటి రాజులు 18వ అధ్యాయం 39వ వచనంలో ఒక ఛాలెంజ్ చేస్తారు. ఏలియా, మీ అందరికి తెలుసు, అగ్నిని పైకి నుంచి కిందికి తీసుకొస్తా. ఒక ఛాలెంజ్, సైతానుడి యొక్క ఛాలెంజ్ని మీరు కాళ్ళ కింద వేసి తొక్కే ఆ తొక్కడానికి మీకు వరాలు కావాలా. సైతానుడు ఛాలెంజ్ చేస్తాడు, నీ భర్తను నేను చంపేస్తా చూస్తావా, నీ భార్యను నేను చంపేస్తా చూస్తావా, నీ అప్పులు నేను తీయకుండా చేస్తా చూస్తావా, నీకు నీ జీవితం అంతా ఇట్లానే ఉంటుంది చూస్తావా అని సైతానుడు ఛాలెంజ్ చేసిన దాన్ని నువ్వు విర్రగొట్టాలంటే, నీ ఇంటిని చాతబడి విడిచిపెట్టిపోదు, నీ ఇంటిని మంత్రశక్తులు విడిచిపెట్టిపోదు అని ఛాలెంజ్ చేస్తాడు వాడు. ఆ ఛాలెంజ్ని విర్రగొట్టాలంటే నీలో వరాలు బయటికి రావాలా. సైతానుడిని వాడు అబద్ధికుడు అని రుజువు చేయడానికి నీ నుండి వరాలు బయటికి రావాలా. ఇది నాలుగవది. కాబట్టి ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా సరే మీరు కాంప్రమైజ్ కాకండి. అవును నేను అక్కడ పోతా, ఆ మంత్రశక్తికి కూడా శక్తి ఉంది అని కాంప్రమైజ్ కావండి. లేదు, దేవుడు ఒకే ఒక దేవుడు, యేసుక్రీస్తు ఒకే ఒక దేవుడు. యేసుక్రీస్తు అంటాడు, ఆయన పక్కన ఎవరి ఫోటోను ఒప్పుకోడు యేసుక్రీస్తు. మీరు గాంధీని, అంబేద్కర్ని, యేసుక్రీస్తుని బుద్ధాన్ని పక్క పెడితే దేవుడు ఒప్పుకోడు. యేసుక్రీస్తు ఒకే ఒక దేవుడు. ఆ మహిమ ఎవరికి రాదు, కానీ అతని బిడలమైన మనకి ఆ మహిమ ఉంది. హల్లెలూయా. కాబట్టి సైతానుడి యొక్క ఛాలెంజ్ని అబద్ధముగా మార్చడానికి మనకు వరం కావాలి. ఐదవది కీర్తనలు, 42వ కీర్తనలు 3 మరియు 10వ వచనం. 42వ కీర్తనలు 3 మరియు 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నవి. చూడండి, సైతానుడి యొక్క దూషణల నుండి మరి నువ్వు బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ వరాలని కావాలి. అతని హృదయం గుచ్చుకుంటుందంట, బాధపడుతున్నాడు దావీదు. ఏంది ఇలా మనుషులు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు నమ్ముకున్నావు, ఏం చేసిండు నీకు దేవుడు, ఏం చేసిండు, ప్రేయర్లో నొప్పుతావు, ఏమైంది నీకు ప్రేయర్లో, లాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే నీలో నుండి వరం ఇంకా బయటికి రాలి. కాబట్టి దావీదు ఇలానే బాధపడుతున్నాడు, వరం నా నుండి బయటికి రావాలి. కాబట్టి ఇలాంటి అవమానాలు కూడా పోతున్నావు అంటే నీ నుండి బయటికి రావాలి వరం. ఆ వరము బయటికి రావాలని దేవుడు కోరుకుంటాను. ఆ వరము బయటికి రావాలి, ఆ వరం బయటికి రావాలి. అప్పుడు ఇలాంటి అవమానం నుండి నువ్వు బయటపడతావు. యెహోషువ 1:5 ప్రకారము మోషేతో తోడుగా ఉన్న దేవుడు నీతో కూడా తోడుగా ఉంటాడంట. ఒకసారి సంఖ్యాకాండం 23 చదవండి. యాకోబు ఇంట్లో ఏ ఒక్క మంత్రశక్తులు పనిచేయమని రాసి ఉంటుంది. కాబట్టి నీ ఇంట్లో కూడా ఏ ఒక్క మంత్రశక్తులు పనిచేయడానికి వీల్లేదు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏ ఒక్క మంత్రశక్తి పనిచేయదంట. కాబట్టి ఇజ్రాయెల్గా ఉన్న సంఘము నీ వైపు కూడా ఏ ఒక్క మంత్రశక్తి పనిచేయడానికి వీల్లేదు, మంత్రశక్తులు పనిచేయడానికి వీల్లేదు. 6వది చూడండి, 1 కొరింథీయులు 12:2 చదవన్నాము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. మీ హృదయాలని దేవుడికి అప్పగించుకోవాలి. మనం ఒక విగ్రహాన్ని, ఒక ఫోటోని, ఒక స్టాచ్యూని చూస్తే ఆ మూగ విగ్రహము, ఆ మాట్లాడని విగ్రహము మనకు అద్భుతాలు చేస్తుంది అని నమ్ముకొని ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటాం, ఆ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉంటాం, ఆ విగ్రహం యొక్క మహిమలో వెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి మన మైండ్లో దేవుడు వచ్చిందంటే ఒక లాంగ్ ఇయర్గా అనిపిస్తుంది. కారణం ఆ విగ్రహం లోపల వెళ్ళిపోయినాం. కాబట్టి ఆ విగ్రహాన్ని నువ్వు నీ మైండ్ నుంచి తీసేయాలా. నీ యొక్క తలంపుల నుంచి, నీ యొక్క ఆలోచనలను తీసేసి ఆ మూగ విగ్రహాన్ని పక్కకు పెట్టి ఆ నిజమైన దేవుడు, నీలో పనిచేస్తున్న దేవుడు, నీలో జీవాన్ని, నీలో ఊపిరిని ఆ బ్లో చేసిన ఆ దేవుడిని చూడాలి. ఆ దేవుడి యొక్క గుణాన్ని, ఆ స్వభావాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నీ లైఫ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొరకు నీకు వరము కావాలంట. కాబట్టి నీ హృదయాన్ని అప్పగించుకోవాలి దేవుడికి. ఎలాగైతే ఆ విగ్రహానికి ఇన్ని రోజులు, ఆ ఫోటోకి ఇన్ని రోజులు మనం ధ్యానించి అదే దేవుడు అని మన శరీరాలని, మన ఆత్మలని, మన తలంపులని మనం అప్పగించుకున్నామో, అదేవిధంగా యేసుక్రీస్తుకి ఇప్పుడు మనం అప్పగించుకోవాలి. కారణం అది అబద్ధము, ఇది సత్యము. ఈ సత్యాన్ని ధైర్యంగా మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల దేవుడు. నీ జీవితంలో ఆయన ఇప్పుడు పనిచేస్తున్నాడు, ఇకపై కూడా పని చేస్తూనే ఉంటాడు. ఇలాంటి విశ్వాసపు మాటలు మీరు పనిచేయాలి, మీరు మాట్లాడాలి. కారణం మీకు వరాలు బయటికి రావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ఏమంటుందంటే, నీ మంచి కొరకు నీకు అద్భుతాలు కావాలి, వరాలు కావాలంట. 12:7 వచనం, నీ అద్భుతాల కొరకు వరాలు కావాలి, నీ కొరకు, నీకు మిరకల్స్ జరగడం కోసము మరి వరాలు కావాలి, నీకు సూచక కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలని మీకు వరాలు కావాలి, మీ ఇంట్లో ఒక మిరకల్ కావాలని మీకు వరాలు కావాలి, మీ ఇంట్లో చదవడి శక్తులు పోవాలని మీకు వరం కావాలి, మీ ఇంట్లో డబ్బులు లేనటువంటి సమస్య బయటికి పోవాలని మీకు వరం కావాలి. వరాలతో నింపుతాడు దేవుడు, వరాలతో నింపుతాడు. హల్లెలూయా. 8వది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, నువ్వు స్థిరంగా ఉండడం కొరకు నీకు పరిశుద్ధాత్మ వరం కావాలి. యు నీడ్ టు బి స్టిల్. ఈడ ఆడ నూనెలాగా వల వెళ్ళిపోవద్దు, ఇలా జారిపోవద్దు. కొంచెం మిరకల్ డిలే అయితే జారిపోవద్దు, నూనెలా జారిపోతున్నట్టు జారిపోవద్దు. స్థిరముగా ఉండడానికి నీలో పరిశుద్ధాత్మ వరాలు కావాలి. పరిశుద్ధాత్మ వరము నీలో నుండి బయటికి రావాలి. నువ్వు స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం, స్థిరముగా ఉండడం చాలా ముఖ్యం. 9వది 1 కొరింథీయులు 11వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, నిన్ను నువ్వు పరీక్షించుకోనికి నీకు వరాలు కావాలా. టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ యు నీడ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్. టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ యు నీడ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్. నేను నువ్వు పరీక్షించుకోవాలి. నేను ఎక్కడ పాపం చేస్తున్నాను చెక్ చేసుకొని నువ్వు పాపంని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో నువ్వు అడుగుపెట్టడానికి నీలో ఆ పరిశుద్ధాత్మ వరాలు కావాలి. 10వది ఆఖరిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము, తన పరిశుద్ధులను కరెక్ట్ చేయనికంట. చదవండి, అదొకసారి ఆఖరిది చదువుకున్నాం. ఎఫెసీయులు 4:12. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మీరు కూడా క్రీస్తుతో, మనమందరం కూడా ఆ క్రీస్తుతో కలిసిపోయి ఒకటైపోయే దాకా ఈ వరాలు అవసరం అంట. ఆ క్రీస్తులో ఒకటైపోవాలి, యేసుక్రీస్తు స్వభావంలో ఒకటైపోవాలా, యేసుక్రీస్తు వరాలలో ఒకటైపోవాలా, యేసుక్రీస్తు స్థానంలో ఒకటైపోవాలా, యేసుక్రీస్తు పక్కన కూర్చుని అరుడిగా నువ్వు మారాలా. అప్పటిదాకా నీకు వరాలు చాలా అవసరం దేవుని. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు సంపూర్ణత్వంలో రానికి నీకు ఈ వరాలు అవసరంగా ఉన్నది. కాబట్టి ఈ 10 విషయాల్లో మీరు ఇంటికి పోయినాక కూడా ధ్యానించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వరాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి న్యూ ఇయర్ రోజు మనకు ఇదే హాల్లో టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. ఆ రోజు ప్రాఫెట్ పాల్ డేవిడ్ని పిలిపిస్తున్నాను.
ఫేస్బుక్లో ఆయన జేఎన్టీఎల్ మినిస్ట్రీస్ అనేది ఉంది. సో ఆయన నేను పిలిపిస్తూ ఉన్నాను. సో రావాలనుకుంటున్న వాళ్ళందరూ న్యూ ఇయర్ రోజు రండి. మరి గొప్ప అభిషేకం ఆ రోజు విడుదల అవ్వబోతుంది. నేను కూడా అక్కడ ఉంటాను, మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థిస్తాను. ఆయన ప్రవక్త, నేను అపోస్తులుని, మేమిద్దరం కలిసి కొన్ని వరాలు విడుదల చేయాలని మేము కూడా మరి ప్రార్థన పూర్వకంగా మేము సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి ఇంకా అనేకులను ఈ సంఘానికి పరిచయం చేయండి, సంఘం లేని వాళ్ళకి. అవునా, ఎవరికన్నా మాకు సంఘం లేదు, ఆత్మలో బలపడడానికి ఒక సంఘం కావాలంటే వాళ్ళకి పరిచయం చేయండి. మనకి ఎవరికన్నా వివాహం కావాలన్నా సరే మన దగ్గర పాస్టర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎవరికన్నా మరి ఎవరైనా మరణిస్తే గ్రేవ్యార్డ్ అవసరం ఉన్నా కూడా మన చర్చ్ మెంబర్స్ అయితే వాళ్ళకి మనం గ్రేవ్యార్డ్ ఫెసిలిటీస్ కూడా ఇప్పించగలము. సో ఇలాంటి మన చర్చ్ కూడా మరి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాబట్టి ఎవరికన్నా మరి సెక్యూర్డ్ చర్చ్ లేకపోతే మరి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మాకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఆ పాస్టర్ రావట్లేదు, ఇలాంటి భయం కలిగి సంఘాన్ని ఆపేసిన వాళ్ళు, మన సంఘానికి పోతున్న వాళ్ళు, మనకి సంఘాన్ని ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని వచ్చి ధైర్యంగా మరి ఆత్మలో బలపడమని చెప్పండి. మరి ఇతరులను కూడా మరి ఎవరైనా విడుదల కావాల్సిన వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే ఈ నెల నుండి వచ్చే సంవత్సరం అంతా గొప్ప విడుదలలు అవుతూ ఉంటుంది. ఇంట్లో కట్లు బయటికి రాబోతుంది. కాబట్టి ఎవరింట్లో నా కట్లు ఉంటే, మంత్ర శక్తులు పనిచేస్తే అలాంటి వాళ్ళని తీసుకురండి. దేవుడు గొప్ప విడుదల చేస్తూ ఉంటాడు. మనం ప్రత్యేకంగా ఒక ఆదివారం ప్రార్థిస్తాం వాళ్ళ గురించి, ఆ కట్ల నుండి బయటికి రానికి. ఈరోజు ఆఖరి అభిషేకం. ఈ అభిషేకం తర్వాత మరి మనం అందరము గొప్ప ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఓకే, వచ్చే సంవత్సరం ఇది ఆఖరి అభిషేకము, ద 7th అనాయింటింగ్. 7 అభిషేకాలు పెట్టుకున్నాం మనం. ఇది ఆఖరి అభిషేకం. ఈ అభిషేకం కూడా దేనికి తక్కువ కాదు. ఈ అభిషేకంలో 9 వరాల శక్తి ఉంది, 9 ఫలాల శక్తి ఉంది. అవునా, మనం ఎందుకు చేయాలి, ఎందుకు మనకు వరాలు కావాల్సింది అన్న 10 కారణాలు ఉంది. అంటే 29 శక్తులు కలిగిన అభిషేకం ఇప్పుడు పొందుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక చిన్న మనం ముందుగా హోలీ కమ్యూనియన్ కొరకు సిద్ధపడదాం. కాబట్టి లేచి నిలబడండి, మనమందరం బలం కొరకు సిద్ధపడదాం. అందరం కూడా లేచి నిలబడండి, ఆత్మలో ప్రార్థించండి. నాకు వరాలు కావాలా, ఆయన శరీరం, ఆయన రక్తము మీ శరీరం లోపల ప్రవేశించే ముందే మీరందరూ సిద్ధపడాలి. కళ్ళు మూసుకొని సిన్సియర్గా ప్రార్థన చేస్తారా, హానెస్ట్గా ప్రార్థన చేస్తారా? ఎంతమందికి వరాలు కావాలా? 10 కారణాలు నేను చెప్పిన, అందులో ఒక్క కారణం ఎత్తిపెట్టి నువ్వు వరాలను అడుగు. స్వస్థతలు కావాలన్నా, ఇంట్లో విడుదలలు కావాలన్నా, ఆశ్చర్యకార్యం జరగాలన్నా, నువ్వు జ్ఞానం బోధించేవాడిగా మారాలన్నా, ఏమి కావాలి ఈరోజు అడుగు. దేవుణ్ణి అడుగు, వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడంట. కాబట్టి నోరులు విప్పి ఆత్మలో గట్టిగా మీరు అడిగితే, ఆత్మతో నింపబడితే ఆ పెంతెకోస్తు దినాన్ని ఈరోజు నీవు మరి ఇన్వైట్ చేయగలవంట. కాబట్టి ప్రార్థన చేయండి, చూద్దాం. ప్రే ప్రే ప్రే. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఆ పెంతెకోస్తు దినం ఇప్పుడు రాబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆ పెంతెకోస్తు యొక్క అభిషేకము నాలో రాబోతున్నందుకు వందనాలు తండ్రి. అగ్ని రథము, మేఘము నాలో రాబోతున్నందుకు వందనాలు తండ్రి. నన్ను ఒక అగ్ని ముద్దగా నా ఇంట్లో పెడుతున్నందుకు వందనాలు తండ్రి. ఎక్కడైతే అగ్ని ఒక చోట కాలుతూ ఉంటుందో ఆ వేడిగా నేను నా కుటుంబంలో ఉండాలి తండ్రి. ఆ కుటుంబం అంతటికి నేను వేడి ఉండాలి తండ్రి. ఆ కుటుంబం అంతటికి నా వరాలు పనిచేయాలా, నా కాలనీ అంతటికి, నా స్నేహితులు అంతటికి నా వరాలు పనిచేయాలా. ఉర్రబా శందలరబా. లైవ్ లో చూస్తున్న వాళ్ళని కూడా తండ్రి, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, అక్కడి నుంచి అక్కిని వాళ్ళని పట్టుకున్నాడు కాక యేసు నామంలో. వరాలు అడుగు. దేవా, నన్ను వరాలతో నింపు, అంటే భాషల వరముతో నింపు, నన్ను అన్య భాషల వరంతో నింపు, నన్ను ఫలముతో నింపు, నన్ను విడుదల కట్ల నుండి నన్ను విడిపించు. అడుగు దేవుణ్ణి. వరాలు 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 అడగండి. ఓ రబా శందలరబా. అభిషేకముకు ముందే మరి మీరు అందరూ వరాలతో అడగండి. యేసు నామములో ప్రభువా, నన్ను వరాలతో నింపు తండ్రి. Fill me with the Holy Spirit gifts. నన్ను పరిశుద్ధాత్మ వరాలతో నింపు తండ్రి. అవును తండ్రి, ఇన్ని రోజులు నేను పాస్టర్లకే అనుకున్నా, దైవజనులకే అనుకున్నా, నాకు కూడా ఇస్తావా తండ్రి? చదువుకొని నాకు కూడా ఇస్తావా తండ్రి? ఇవ్వు తండ్రి. నేను ఎంతో మందిని రక్షణ మార్గంలో నడిపిస్తా, ఎంతో మందిని సంఘానికి పట్టుకొస్తా, ఎంతో మంది నా ఇంట్లో కట్లు తెగిపోయినాయి తండ్రి. ఇప్పుడు నేను అందరి ఇళ్లలో కట్లు తీసి వేస్తా తండ్రి. అందరినీ పరిశుద్ధాత్మలో నడిపిస్తా తండ్రి. అందరి జీవితాల్లో విడుదల చేస్తా తండ్రి అని అడుగు. వాటి జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు విడుదల చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఈ రోజు మేము అడిగిన ప్రతి ఒక్క విషయం దేవుడు చేస్తున్నాడు. ఓ రాబా.
ప్రతి ఒక్క దురాత్మ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒక 2 నిమిషాలు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎవరికన్నా మా ఇంట్లో మంత్రశక్తులు పనిచేస్తున్నాయి బ్రదర్ అని అనిపిస్తే వాళ్ళు స్టేజ్ మీదకి రండి, ఒక్కొక్కరుగా రండి. మా ఇంట్లో మంత్రశక్తులు పని చేస్తున్నాయి అని అనిపిస్తే ఒక్కొక్కరుగా ముందుకు రండి. కొంచెం పోడియం లెక్కలు చేయండి ప్లీజ్. ఒక్కొక్కరు మాత్రం మా కుటుంబంలో ఒకరు వచ్చినా సరే, మా ఇంట్లో ఏదో ఒక మంత్రశక్తి బ్రదర్, మేము ఎన్ని పనులు చేసినా మాకు ఫలితం అవ్వట్లేదు. చిన్న ఆయిల్ బాటిల్ తీసుకోండి, అభిషేకంది కాదు ఇది, చిన్నది. ఓకే, మీరు ప్రార్థన పూర్వకంగా చూడాలి. ముందుకు రండి, ఒకళ్ళు వెనుక ఉండండి. ముందుకు చెప్పండి, మీ కుటుంబంలో ఎందుకు అనిపిస్తుంది మీకు మంత్రశక్తి? ఎందుకు అనిపిస్తుంది? అందరు వినాలి. అండి, నా పేరు మేరీ అండి. నా కుటుంబంలో 12 సంవత్సరాల నుంచి మా ఎందుకు అనిపిస్తుంది? అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుందంటే మాకు ఎప్పుడు మా ఇంట్లో ఎవరు ప్రాణం పోతుందో అని ఒక భయం. మొత్తం ఇట్లా మా భర్తకు అయితే మొత్తం చేతబడిలను నిండిపోతుందో, అది మొక్కమంతా చీకటి అయిపోయి ఇది నొస్తుంది, చెస్ట్ పోయింది నొస్తుంది అయిపోయిందని ఎప్పుడు చనిపోతాననే ప్రవర్తిస్తున్నాడు. కానీ దేవుడు అభిషేకం ఎప్పుడు ఆయనకు సాక్రిమెంట్ ద్వారా ఇన్ని రోజులు నా భర్త బతుకుతుంది. ఆయనలో బాగా చీకటి ముఖమంతా ఇట్లా నల్లగా అయిపోతుంది చేతబడి శక్తితోని. ఈ 7వ అభిషేకంలో ఆ ఫోటో మీద నేను ఎప్పుడు నూనె రాస్తున్నాను. ఈరోజు విశ్వాసంతో 7వ అభిషేకంలో విడుదల దొరుకుతుందని దేవుడికి ఎంతో మొరపెట్టినాను. ఈరోజు డెలివరీస్ తప్పకుండా మా కుటుంబంలో దొరుకుతుందని నమ్మి విశ్వసిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. Receive the power of the Holy Spirit. Receive the power of the Holy Spirit. Free. కట్లను ఇప్పుడే వేస్తున్నామన్నా నేను చేస్తున్నాను. ఇంట్లో ఉన్న కట్లను, వీడియో భర్త మీద పిల్లల మీద ఉన్న కట్లను పెంచుకోండి. బ్రేక్ఫాస్ట్ చేయండి. తలంపులో ఉన్న కట్లను, శరీరం ఉన్న కట్లను ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి స్థానాలు అభిషేకం కట్లను తెంచి విర్రగొడుతుంది. చెవులు తెగిపోయే కట్లను చెవులు వినాలి సార్. తెగిపోతున్న కట్ల చెవులు వినాలి. కుటుంబం అంతా మీ వైపు రావాలి సార్. వచ్చే సంవత్సరం కుటుంబం అంతా మీ వైపు రావాలి సార్. చీకటి శక్తులు యేసు నామములో చీకటి శక్తులు విడుదల శ్వాసమైన వరము కూడా
చెప్పండి అమ్మా, ఎందుకు అనిపిస్తుంది మీకు? మీ ఇంట్లో కట్లు ఉన్నాయి, ముందుకు రండి ఇక్కడ పోడియం ముందు. ఎక్కువ మంచిగా ఉంటుంది వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది 2 నెలలకు 3 నెలలకు వెళ్ళిపోయి ఆయన శాంతి కొట్టాడు, ఏమేమి శాంతి ఓకే కిరాకి మంచిగా ఉంటుంది. 4 ఏళ్ళు జర్నీ వస్తుంది, 4 ఏళ్ళు ఎప్పుడు మన శాంతి ఆయన ఉన్నాడు, ఈమె ఉన్నాడు. ఇప్పుడు ఆయన పట్ల కూడా అసలు వచ్చిన సంది ఆయన మోళ్ళు కూడా బాగలేదు, చాలా అప్పుడు బాగలేదు, చాలా శరీరంలో పని చేస్తున్న ఇరిటేషన్స్, ఆ ఇరిటేషన్స్ let the irritation spirit be destroyed. Irritation ఆత్మ కాపులు దురాత్మ కట్లు ఇక్కడ పారిపో. సర్పము ఇప్పుడే ఈ శరీరం నుంచి లీవ్ హర్ బాడీ, లీవ్ హర్. ఇప్పుడే పారిపో. ఈరోజు దురాత్మ శక్తి ఒక ఆఖరి రోజు ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆఖరి రోజు, ఈ అమ్మాయి శరీరంలో ఉండే ఆఖరి రోజు వెళ్ళిపో. ఏసునామంలో మీ యొక్క మందసం బలిపీఠం సమాధానం దూత పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ శరీరాన్ని దర్శించండి. Demonic spirit, go! Never comes. ఉన్నప్పుడు బయట పారిపో. ఈరోజు నుంచి కట్లన్నీ తెగిపోయింది, మారిపోయిన శరీరం ఇక్కడి నుంచి అయితే సత్వం వచ్చిన అక్కడికే పారిపోవాలి. అప్పుల దురాత్మని ఏసునామంలో కొట్టివేసి అప్పులన్నీ కొట్టివేసే సామర్థ్యం అభిషేకాన్ని దింపాలి.
5 రొట్టెలు 2 చేపల్ని మార్చినట్టు ఈరోజు ప్రభా వీళ్ళ కొద్ది వర్మానంతో వీళ్ళ అప్పులన్నీ కొట్టేసి యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా? రైట్ రైట్. ఈరోజు ఆ కట్ల నుండి మీరు బయటికి పోవాలి. ఎవరు ఆ కట్లతో పోవాలి? సాక్ష్యం చెప్తారు, మీరు అందరు సాక్ష్యం చెప్తారు. అదే మళ్ళీ మొదటిలాగా మిస్త్రీగా అదే బాబా ఇప్పుడే విడుదల ఈ శరీరంను బట్టి ప్రభా ఆ శరీరాన్ని కనెక్ట్ అయిపోతాం విడుదల ప్రతి ఒక్క దురాత్మ వేస్తున్నాము. ఆ పడుకొని ఉన్న పాప లేచి కూర్చొని ఉండడు కాక వేస్తున్నాము. గొంతు దగ్గర ఆపివేస్తున్న మాటలను వేస్తున్నాము. తిరిగి ఆ సంతోషం ని దొంగలించిన దురాత్మ వేస్తున్నాము. ఆ సంతోషం మళ్ళా అమ్మకు దుఃఖాన్ని విర్రిక్కోవడం మొదలుపెట్టాలి. సంఖ్యలను కూడా వేస్తున్నాము. ప్రార్థించడం ఎవరన్నా ఓకే, బ్రింగ్ ద సాక్రమెంట్. బ్రింగ్ ద సాక్రమెంట్. అందరూ లేచి నిలబడండి, బలగా సిద్ధపడండి. లెట్ us receive the body and blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తమును శరీరమును పొందుకోనికి ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉండండి. మీరందరూ విడుదల పొందుకున్నారు, భయపడవద్దు ఎవరు. ఓకే, సో గాడ్ హెస్ వర్క్డ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రబా శాంతల రబాయ, ఇది మీ శరీరం, మీ రక్తం తండ్రి. ఈ శరీరాన్ని రక్తాన్ని పొందుకుంటుండగా తండ్రి, మరి అనేకుల్లో ప్రభా గొప్ప విడుదల జరుగును కాక యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. శరీరాన్ని రక్తాన్ని చేతిలో పట్టుకోండి, ప్రార్థన తర్వాత తీసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. ప్రార్థన లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా మరి మీ ఇంట్లో సాక్రమెంట్ ఉన్నట్లయితే ప్రార్థన పూర్వకంగా మాతో పాటు తీసుకోండి. థ్యాంక్ యూ జీసస్. వరాల యొక్క దీంట్లో 29 అవునా విషయాలు ఉన్నాయి. 9 వరాలు, 9 ఫలాలు అవునా, మరి 10 కారణాలు, 28 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. జీసస్ ప్రార్థన పూర్వకంగా ఉండండి, ప్రార్థనలు ఉండండి. కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. నీ ఇంటిని ఊహించు, ఆత్మలో ఉండి చల్లబడిపోకు. ప్రార్థన అయిపోయిన తర్వాత చల్లబడద్దు. ఎప్పుడు ఆ గిన్నె లాగుండాలా మీరు, ఎప్పుడు ఆ వేడి అనేది ఆ హీట్ మీరు అనుభవిస్తూనే ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ఆగొద్దు, మీరు ఒక్క సెకండ్ కూడా ఆగొద్దు ఆ గిన్నె. దేవుడి సన్నిధిని వెతుక్కుంటూ వచ్చిన మీకు ఒక గొప్ప విడుదల, గొప్ప విడుదల. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, ఇది మీ విరిగిన శరీరం తండ్రి. ఈ శరీరం మేము తీసుకొచ్చుండగా ప్రతి ఒక్క కట్లను, ప్రతి ఒక్క మంత్ర కట్లను, కుటుంబంలో ఉన్న కట్లను, వ్యాధులను, అప్పులను, ఎటువంటి కట్లు ఉన్నా సరే ప్రభు ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో విరిగిపోయింది అని మేము విశ్వసిస్తున్నాం. ఇది మా శరీరం లోపల డిజాల్వ్ అయ్యే లోపే ప్రభా మాలో ఉన్న, మా కుటుంబంలో ఉన్న, మా ఇంట్లో ఉన్న సైతానులు అన్నీ పారిపోవాలని ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి.
ఆమె పొందుకోండి శరీరం. రథం ఎత్తి పెట్టి ఏసయ్యది మీ రథం. ఈ రథం మేము తాగుచుండే తండ్రి, మా అందరినీ కడగండి తండ్రి. ఆ పరిశుద్ధంగా ఉంచుకునే ఆ 10 కారణాలు ప్రభా, ఆ 10 కారణాలు బట్టి తండ్రి మేము ఈరోజు వరాలను అడుగుతున్నాం. ఇదే రథం కదా తండ్రి భూమి మీదకి వచ్చి ప్రభా మా అందరినీ పరిశుద్ధాత్మతో నింపుతా అన్న దానికి రుజువు, సాదృశ్యము, మరి సాక్ష్యము. ఈ రథమును బట్టి మేమందరం పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి ఉంటాం. వరాలతో నింపబడి ఉంటాం. యేసు నామములో ఈ రక్తము మా లోపల పోచుండగా తండ్రి మళ్ళీ వరాలనేది పెరుగునుగాక, వరాలనేది వచ్చునుగాక. ఒక్కొక్కటిగా ప్రభా 3 కేటగిరీలో ఉన్న 3 మొత్తం 9 వరాలు మా జీవితాల్లోకి వచ్చి మా ద్వారా అనేక ఆత్మలు మీ వైపు వస్తారని మేము విశ్వసిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. రథాన్ని తీసుకోండి. కానుకలు అర్పించుకునే కీర్తనలు పాడుకుందాం. ఎవ్వరు వెళ్ళకండి. 2 నిమిషాల్లో నేను మళ్ళీ వస్తా. అందరినీ అభిషేకించిన తర్వాత, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెళ్ళండి. ఓకే, ఒక 5 నిమిషాలు మాత్రమే కానుకలు అర్పించుకునే కీర్తనలు పాడుకుందాం. ఎవరైనా కానుకలు ఇవ్వాలనుకుంటే మనము ఇవ్వచ్చు. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, అందరూ లేచి నిలబడండి. అభిషేకానికి సిద్ధపడదాం.
గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే ఫ్రైడే మన సర్వీస్ టైమింగ్స్ సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. ఓకే, ప్రాఫెట్ పాల్ డేవిడ్ వస్తున్నారు. సో మీకు ప్రవచనాలు ఉండొచ్చు, మరి దేవుడు ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి అందరూ కూడా సాయంత్రం 5:30కి షార్ప్గా హాల్కి వచ్చేసేయండి. 9 గంటల కల్లా మనం ముగించేద్దాం న్యూ ఇయర్ సర్వీస్. ఫస్ట్కి ఫ్రైడే రోజు ఫస్ట్కి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు ప్రార్థన, బలమైన అభిషేకం ఆ రోజు విడుదల చేయబోతున్నాము. కాబట్టి ఆ రోజు రండి. మరి ఎవ్రీ సండే మన సర్వీస్ ఇదే హాల్లో సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు. ప్రతి ఆదివారం 3 గంటల నుండి 6 గంటల వరకు మనది రెగ్యులర్ సండే సర్వీస్ ఉంది, రెగ్యులర్ చర్చ్. సో రావాలనుకుంటున్న వాళ్ళందరూ వచ్చి మెంబర్షిప్గా అవ్వాలనుకుంటే మీకు వచ్చే సండే, ఐ థింక్ నెక్స్ట్ సండేనే మీ పేర్లు మేము తీసుకుంటాము. మీకు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడిన తర్వాత మేము మీకు మెంబర్షిప్ ఫామ్స్ ఇస్తాం. ఓకే, సో రెడీ అవ్వండి, ప్రార్థిస్తాం. ఈ ఆఖరి అభిషేకంలో ఒకటి ఫోకస్ చేయండి. ఆ 10 కారణాలు బట్టి మీకు ఇప్పుడు వరాలు కావాలి. కాబట్టి అందరూ ఈ 9 వరాలతో నన్ను నింపండి అని అడగండి. ఈ 9 వరాలు మనం అడగబోతున్నాం. ఓకే, ప్రార్థించండి అందరికీ. ఇప్పుడు ప్రార్థన చెప్పలేము, అభిషేకం వస్తుంటేనే చాలా మందికి అన్య భాషల వరం వచ్చేసేయచ్చు, ప్రవచన వరం వచ్చేసేయచ్చు, జ్ఞానం వచ్చేసేయచ్చు. మరి అభిషేకం జరుగుతుంటేనే కార్యాలు జరగవచ్చు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. కళ్ళు మూసుకొని చేతులు పైకి ఎత్తి ఊరాబా షందలారాబా రీఖలారాబా మనస్ఫూర్తిగా దేవుడిని అడగండి. చూద్దాం. దేవా నన్ను వరాలతో నింపు. దేవా లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా, దేవా నన్ను వరాలతో నింపయ్యా, నా ఇంట్లో కార్యాలు జరగాలంటే, నా ఇంట్లో క్రియలు జరగాలంటే తండ్రి నీ వరాలు నాకు అవసరమై ఉన్నది తండ్రి. ఆ వరాలతో నన్ను నింపయ్యా. అయ్యా నా శరీరం లోపల వెళ్ళి తండ్రి, అయ్యా నువ్వు వరాలతో మా అందరినీ నింపండి తండ్రి. అయ్యా నా నాలుకలో తీసుకో తండ్రి. ఆ నాలుకకు సంబంధించిన 3 వరాలు నాలో రావాలేసయ్యా. అయ్యా ఆ శక్తికి సంబంధించిన 3 వరాలు నాకు రావాలేసయ్యా. అవునేసయ్యా, మా తలంపుకు సంబంధించిన 3 వరాలు నాకు రావాలేసయ్యా. మొత్తం 9 వరాలు నాకు రావాలేసయ్యా. నన్ను వరాలతో నింపు, నన్ను పరిశుద్ధాత్మ వరాలతో నింపయ్యా. ఈరోజు నా కుటుంబంలో ఉన్న వాళ్ళే వినకపోవచ్చు నా గురించి, నా పక్కింటోళ్ళే నన్ను వినకపోవచ్చు, నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళే నా గురించి వినకపోవచ్చు. కానీ వరము బయటికి వచ్చి తండ్రి, మరి వరముల ద్వారా చేసే కార్యాలు తండ్రి అందరూ వినేలా చేస్తాం తండ్రి. స్వస్థత వరము మాకు దయచేయండి, విడుదల వరము మాకు దయచేయండి తండ్రి, ప్రవచన వరము మాకు దయచేయండి తండ్రి. వరాలతో మా అందరినీ నింపండి, నన్ను వరాలతో నింపయ్యా. అయ్యా నేను తగ్గింపుతో నడుచుకుంటాను తండ్రి. అయ్యా మేము గర్వం తెచ్చుకోను తండ్రి, కాకపోతే నాలో వరాలతో నింపు తండ్రి, వరాలతో నింపు తండ్రి, వేసే వరాలతో నింపు తండ్రి. రిబా షందలరబా రికలరబా ఓ రబా బాబా 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 లక్రబా షందలరబా రిబో జెకెలరేబో షందలరేబా వరాలతో 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 అయ్యా 9 వరాలు నాలో వచ్చును గాక. ఆ మొదటి 3 వరాలు నాలో వచ్చినందుకు వందనాలు, రెండో 3 వరాలు వచ్చినందుకు వందనాలు, మూడో 3 వరాలు వచ్చినందుకు వందనాలు, మొత్తం 9 వరాలు వస్తున్నందుకు వందనాలు. వచ్చేసినాయి తండ్రి, మమ్మల్ని ముట్టినవు తండ్రి. ఓ రబా శబ్దలరబా మమ్మల్ని దర్శించినవు యేసయ్యా. ఈ రోజు నుంచి నా నోరు జ్ఞానాన్ని మాట్లాడుతుంది. ఎవరికి భయపడను, మరణ భయం నా ఇంట్లో లేదు, శరీరంలో భయం నాలో లేదు, మనిషికి భయం నాలో లేదు, బయట వాళ్ళకి భయం నాలో లేదు, దురాత్మలకు భయం లేదు. ఇకపై భయపడను. భయం అనే ఆత్మను నాకు ఇవ్వలేదు తండ్రి. దత్తపుత్ర ఆత్మను నాకు ఇచ్చినావు తండ్రి. ఆ అప్ప తండ్రి అని పిలిచే ఆత్మని నాకు ఇచ్చావు తండ్రి. అయ్యా అప్ప తండ్రి నీ నామంలో ఈరోజు ఈ వరాలను బట్టి నా అప్పులు వెళ్ళిపోవాలా, నాకు వివాహం జరగాల, నా పిల్లలు పుట్టాలా, నాకు ఆశ్చర్య కార్యాలు జరగాల. ఆ వరమును బట్టి నా ఇంట్లో ఒక అద్భుతము, నా ఇంట్లో అద్భుతమును బట్టి, ఆ వరమును బట్టి మరి అనేకులలో అద్భుతాలు జరిగి మరి అందరూ కూడా సంఘానికి వచ్చేలాగా ఒక వరమును దయచేయండి తండ్రి. నేను ఈరోజు సంఘానికి వచ్చినట్టు తండ్రి, నాకు ఈరోజు విడుదలైనట్టు తండ్రి, నేను అనేకులను సంఘానికి నడిపిస్తా, అనేకులకు జీవితాల్లో విడుదల తీసుకొస్తా అని ప్రార్థించండి. దేవుడు నీలో ఒక విడుదలను తీసుకొని వస్తున్నాడు, నీలో ఒక విడుదలను తీసుకుంటూ వస్తున్నాడు. ఓ రబా శబ్దల రబా ఒక విడుదల వస్తుంది. దేవుని స్నేహితుడా వస్తున్నాడు. దేవుడు అగ్ని రథంలో వస్తున్నాడు, మేఘ స్తంభంలో వస్తున్నాడు. దేవుడు నేను ముట్టుతున్నాడు, నీ శరీరాన్ని ముట్టుతున్నాడు. నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోతున్నాయి, నీ ఇంట్లో సమస్య అద్భుతంగా మారిపోతున్నాయి. ఆశ్చర్య కార్యం అద్భుత కార్యాలతో దేవుడు నీ గృహాన్ని నింపుతా అంటున్నాడు. విత్ ద సైన్స్ అండ్ ద వండర్స్ హి వాంట్ టు ఫిల్ యువర్ హౌస్. నీ గృహాన్ని అద్భుతాలతో ఆశ్చర్య కార్యంతో మరి దేవుడు నింపబోతున్నాడు. అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము జరగబోతుంది. ఇప్పుడే జరగబోతుంది, ఇక్కడే జరగబోతుంది, నువ్వు బయటికి వెళ్ళే లోపే జరగబోతుంది. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్య కార్యము లైఫ్ లో చూస్తున్న నీ జీవితంలో ఇప్పుడే జరుగుతుంది. రబా శాంతల రబా బాబా బాబా. ఎస్
the miracles are happening, the signs and wonders are happening, the Holy Spirit is moving in your life. Oh Rabba Shandala Rabba Baba Baba Baba, oh Rabba Baba Baba Baba, అద్భుతాలు జరుగుతున్నాయి యేసయ్య, వరాలు వస్తున్నాయి యేసయ్య, వరాలతో నింపుతున్నావు యేసయ్య, అపరిశుద్ధాత్మతో నింపుతున్నావు యేసయ్య, పరిశుద్ధాత్మ ఫలాలతో వరాలతో నింపుతున్నావు యేసయ్య, నింపుతున్నావు. ఇప్పుడే పట్టుకోండి యేసయ్య, మమ్మల్ని పట్టుకోండి. Catch hold of us, O Lord. మందరిని పట్టుకోండి తండ్రి దేవా, మందరిని పట్టుకోండి తండ్రి, పట్టుకోండి అయ్యా. ఓ రబా శందర, మా చేతులను విడిచిపెట్ట అంటున్న దేవుడవు తండ్రి, మా చేతులను విడిచిపెట్టకండి తండ్రి. నన్ను విడువను ఎడబాయన నా దేవా, నన్ను విడువకు తండ్రి, ఎడబాయకు తండ్రి, నన్ను విడువకు తండ్రి. ఈ రోజు కార్యాలమైన గృహంలో జరుగుతూనే ఉంటుంది యేసయ్య. ఈ రోజు అద్భుతం మొదలవుతుంది. ఈ రోజు ఆఖరి ఆదివారం ఉండొచ్చు, కానీ మా అద్భుతాలకు మొదటి ఆదివారం తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా మా వరాలకి మొదటి ఆదివారం తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి ఇంకా వరాలు ఎదుగుతూనే ఉంటాం, మేము స్థిరముగా ఉంటాం, మేము జారిపోము తండ్రి, నూనెలాగా మేము జారిపోము తండ్రి, నూనెలాగా మేము డైవర్ట్ అవ్వము తండ్రి. మిమ్మల్ని పట్టుకొని మేము నడుస్తాం, మీ చేతులు పట్టుకొని మేము నడుస్తాం. ఆనోకు నడిచినట్టు, ఏలియా నడిచినట్టు తండ్రి మేము కూడా నడుస్తాం తండ్రి. ఆ కిన్నిలాగా మేము కూడా ఉంటాం తండ్రి. ఆ ప్రవచన వరము మేము కూడా పొందుకుంటాం తండ్రి. మరి గొప్ప కార్యాలు మేము కూడా చూస్తాం తండ్రి. అలాంటి కార్యాలు చేయబోతున్నందుకు వందనాలయ్యా. ఓ స్తోత్రం. ముట్టి అగ్ని రథములను వాళ్ళు చూడలేసయ్యా. ఓ గొప్ప విడుదల వాళ్ళ శరీరాల్లో, వాళ్ళ ఆత్మలో. ఓ Thank you, Lord, for filling us, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. మీ అభిషేకం కావాలైనా, మీ వరాలు, మీ ఫలాలు నింపడినైనా. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. స్తోత్రం నైనా. మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం నైనా. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Stotram Naina. Thank you, Jesus, for filling us with your fruits, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. మీ వరాలు, మీ ఫలాలతో నింపండి నైనా, మీ అభిషేకంతో నింపండి నైనా. Hallelujah. 9 వరాలైనా మనం నింపండి నైనా. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. బయటికి వచ్చినాయి అన్ని భాషల వరం బయటికి వచ్చేసింది. భాషల్లో మాట్లాడుతున్నారు మీరందరూ, ప్రవచనం చేస్తున్నారు మీరందరూ, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మీ ద్వారా. వాళ్ళని దర్శించండి అయ్యా. ఇప్పుడే ప్రభా, ఈ రోజు వాళ్ళ వరాల యొక్క మొదటి ఆదివారం. ఈ రోజు నుంచి అద్భుతాలు, కార్యాలు. యేసుక్రీస్తు నామములో మహిమ పైన మహిమ, గొప్ప మహిమలు బయటికి రావాలి తండ్రి. లైవ్ చూస్తున్న వాళ్ళ నుండి కూడా గొప్ప మహిమ బయటికి రావాలి. కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. ఆశ్చర్య కార్యములు అందరినీ అగ్నితో నింపినందుకు వందనాలు. అగ్ని ముద్దగా వాళ్ళందరినీ చేసినందుకు వందనాలు. అగ్ని ముద్దగా వీళ్ళందరినీ మార్చినందుకు వందనాలు. ఒక అగ్ని, ఆ నీడ, ఆ యొక్క వేడిలోనే వాళ్ళు ఎల్లప్పుడూ ఉండేటట్టుగా, ఒక జాన్ వెస్లీ లాగా, ఒక ఓరల్ రాబర్ట్స్ లాగా, ఒక క్యాథరిన్ కుల్మెన్ లాగా, ఒక అబ్రహాం లాగా, ఒక ఇస్సాకు లాగా, ఒక యాకోబు లాగా, ఒక దావీదు లాగా, ఒక దానియేలు లాగా, ఒక యోసేపు లాగా, ఓ రబా షందాలే, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా, ఒక యోహాను లాగా అగ్నితో నింపుతున్నది. ఒక ఆనోకు లాగా, ఏలియా లాగా
Hallelujah. యేసుక్రీస్తు కంటే గొప్పగా Hallelujah. మరి Hallelujah. కార్యాలు మా ద్వారా మీరు చేయబోతున్నారు. అవునయ్యా. మా ద్వారా మీరు చేయబోతున్నారు. అవునయ్యా. మా ద్వారా మీరు చేయబోతున్నారు. అవునయ్యా. Hallelujah. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరం కూడా కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన చేసుకున్నాం. తెలుగులో ముందుకు చేయండి. పరలోక ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకొని. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నాతో పాటు. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. ఆమేన్. మనం అందరం తిరిగి ఒకరి వైపు ఒకరు సమాధానం పరచుకుందాం. పీస్ బీ విత్ యు ఆల్. మీ అందరి సమాధానం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. The grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. ఆమేన్. 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 God bless you all. సంతోషముతో సమాధానంతో వెళ్ళండి. మళ్ళా ఫ్రైడే మర్చిపోవద్దు. ఫ్రైడే సాయంత్రం 5:30కి సర్వీస్ ఉంది. న్యూ ఇయర్ రోజు సాయంత్రము అభిషేకంతో నింపబడికి సిద్ధపడుతూ రండి. మళ్ళీ రెగ్యులర్గా రావాలనుకుంటున్న వాళ్ళు రెగ్యులర్గా 3 గంటల నుండి 6 గంటల దాకా సండే సర్వీస్ ఉంటుంది. రండి. దేవుని ఆశీర్వాదాలు అధికంగా వండుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసిండు. నమ్మండి. కట్లు దేవుడు తెచ్చేసిండు. ఆ నమ్మకంతో పోండి. అనేక అద్భుతాలు మీరు చేస్తారు. గాడ్ బ్లెస్ యు. ఫ్రైడే కలుస్తాం. ఆమేన్. Praise Lord. Lion Judah and family blessings జాయిన్ అవుతున్న వాళ్ళు అని ఉంటే ముందుకు వచ్చి జాయిన్ అవ్వచ్చు. స్థిరము కాదు కరిగిపోవును, కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది నిజము దీనిని నమ్ము, ఇది చలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది తులలేనిది. నిజము